ఎస్సీలు ఎస్టీలు అన్ని సామాజిక వర్గాల వారు ఈ సంస్థలో ఉండి మేము ప్రజలలో శాంతిని కోరుతూ అది ఒక్కటి తిరగపోవడం వల్ల నష్టం ఏమీ లేదు, పౌష్టికాహార లోపం ఏమీ రాదు, ప్రజలలో శాంతి సౌఖ్యం ఒకటే నష్టం వస్తుంది. దీన్ని రెచ్చగొట్టి ద్వేషం రేపి మన కుర్చీలో మనం కూర్చోవాలనే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, వాళ్ళకి ఒక్కళ్ళకి ఇబ్బంది. భారతదేశంలో మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఫ్ ఎక్స్పోర్ట్ విషయంలో వరల్డ్లో నెంబర్ 1 అయ్యామంటే సిగ్గుపడాలా సంతోషపడాలా? మోసపోయారండి, నమ్మారు 12 ఏళ్ళు అయింది. ఏం చేశారు వీళ్ళు? మనం బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో మనం ఎందుకు నెంబర్ 1 కావాలండి? మనం సాంకేతికంగా నిరక్షరాస్యత మొత్తం నిర్మూలించుకోవాలి, గొప్ప గొప్ప ఆరోగ్య హాస్పిటల్స్ కట్టాలి, ఉద్యోగిత సంపాదించుకోవాలి, సాఫ్ట్వేర్లో కానీ మరొక చోట కానీ పరిశ్రమలు పెరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ దాంట్లో నెంబర్ 1 కావాలి. నువ్వు బీఫ్ ఎక్స్పోర్ట్లో నెంబర్ 1 అవుతున్నావు అంటే నువ్వు ఏమి దీని డెవలప్మెంట్ అంటావా? అది నువ్వు డబ్బులు తీసుకుంటావు అంటే నీకు సిగ్గు లేదా? నువ్వు అధికారంలోకి వచ్చింది దీని గురించా? హిందువుల్ని ఓపెన్గా మోసం చేసావనేది బట్టబయలవుతుంది ఈ విషయం. ఆవు పేడ అనేది ఇప్పటిదాకా ఎరువుగా ఉపయోగపడుతున్నది తెలుసు, కానీ ఆవు పేడ డబ్బులు దాచడానికి ఉపయోగపడుతున్నది తెలియదు. ఆవు పేడలో డబ్బులు దాస్తావా? లెటరీలోను కమోడ్లోను డబ్బులు దాస్తావా? సిగ్నల్ లేదు. రాముడికి సంబంధించినటువంటి ఇటుకలేమైనాయి, రాముడికి సంబంధించినటువంటి మేము ఇచ్చినటువంటి మేము అర్పించినటువంటి కానుకలేమైనాయి, వారికి ఇచ్చినటువంటి నగలేమైనాయి అని మొత్తుకుంటున్నారు భక్తులు. నువ్వు ఎంచుకున్న మనుషులు, నీతో కలిసి తిరిగిన వాళ్ళు, నీ సంస్థ వాళ్ళు దొంగలైతే నువ్వెట్లా విచారణ చేస్తావు వాళ్ళని నువ్వు రక్షించడానిక? యోగి ఆదిత్యనాథ్కి లింక్ ఉంది కదా అంటున్నాను నేను. నువ్వు దొంగవని నేను అనట్లేదు. నేను అంటాను యోగి ఆదిత్యనాథ్కి ప్రైమ్ మినిస్టర్ మోదీకి లింక్ ఉన్నప్పుడు నీ ఆధ్వర్యంలో విచారణ జరగకూడదు. భారతదేశం మొత్తం మీద ఇంత డబ్బు ఒక గుడి గురించి వస్తుంది చరిత్రలో ఫస్ట్ టైం. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఆ గుడిని అధికారంలో సాధారణంగా వాడుకోవడానికి ఊరా చేయించావు, ఊరు నుంచి కలెక్ట్ చేసావు. ఆ డబ్బులన్నీ ఇప్పుడు చెప్తే ఎవరెవరి మీద డబ్బులకి కావాలి, అధికారం కావాలి, కుర్చీ కావాలి, అడ్డొచ్చిన వాళ్ళని చంపాలి, ముస్లింలు మైనార్టీలు తొక్కాలి, ఈ విధానంతో చేసుకుంటూ వచ్చారు. శ్రీరామచంద్రుడినే వాడుకున్న వాళ్ళకి ఆవు నంది లెక్క. వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్. గోరక్షకుల పేరుతోటి ఈ దేశంలో ఎన్ని దాడులు, ఎన్ని హత్యలు, మారణకాండాలు జరుగుతున్నాయో మనం నిత్యం చూస్తున్నాం. అయితే ఈరోజు మనం హిందుస్థానీ గోరక్ష సమితి ప్రెసిడెంట్ విజయ్ విహారన్ రమణమూర్తి గారు ఉన్నారు మనతో పాటు. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనాయత్ అలీ బక్రీ గారు ఉన్నారు. నమస్తే అండి. అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఖైరుద్దీన్ ఖాద్రి గారు ఉన్నారు. నమస్తే అండి. గోరక్షణ పేరుతోటి చాలా దాడులు, హత్యలు జరుగుతున్నాయి. మరి మీ హిందుస్థానీ గోరక్షణ సమితి ఆ దాడులు చేయడానికి, అలాంటి హత్యలు చేయడానికి ఏర్పాటు చేసిరా, లేదంటే మీరు హత్యలను ఆపడానికి, దాడులను ఆపడానికి, ద్వేషాన్ని ఆపడానికి, ప్రజలందరినీ కలపడానికి, హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ఈ దేశంలో ప్రజలంతా కూడా ఇప్పుడు కాదు మనకి శతాబ్దాల నుంచి కూడా ఈ గోవధ అనే పేరు మీద హిందూ ముస్లిం మతోన్మాదులు ఇద్దరు కూడా ప్రజల్ని విడదీయటం, ప్రజల్లో ద్వేషాలు రేకెత్తించడం, ఒకళ్ళ మీద ఒకళ్ళని ఉసుకొల్పటం, హత్యలకి రక్తపాతాలకి దారితీయటం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మన స్వాతంత్రానంతర భారతదేశంలో కూడా ఇదే చరిత్ర రిపీట్ అవుతూ ఉంది. ఇప్పుడు గోవు పేరు మీద విద్వేషం రెచ్చగొట్టి కేంద్రంలో, రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల మరి మనం చూస్తే కనుక బీజేపీ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు కూడా. వీళ్ళు పండగ వచ్చిందంటే చాలు, ఎక్కడన్నా బక్రీద్ వచ్చినా మరేదైనా వచ్చినా విచ్చలవిడిగా బొట్లు పెట్టుకొని, కత్తులు పట్టుకొని, కటార్లు పట్టుకొని, తుపాకులు పట్టుకొని, రాడ్లు పట్టుకొని, తాగి కూడా కొన్ని సందర్భాలు, అంటే ఇవన్నీ పోలీస్ రిపోర్ట్స్లోనూ డిఫరెంట్ నివేదికల్లో వచ్చిన విషయాలు చెప్తున్నాను నేను. దాడి చేయటం, చంపడం, కొట్టడము, దళితులనైతే అనేక సందర్భాల్లో కట్టేయడము, చాలా హింసలకు గురి చేయటము, ఎవరినైనా చంపుతామని బాహాటంగా చెప్పడం, దాంట్లో ఏముందో తెలియపోయిన లారీలు నాపడం, లారీ మొత్తం తగలబెట్టడం, ఇలాంటి దారుణాలని చూసి విసిగిపోయినాము. గత 10 సంవత్సరాల్లోనే 80 మందికి పైగా చనిపోయినారు. మేమనుకున్నాము ఈ ప్రభుత్వానికి హిందువుల యొక్క మనోభావాలు తెలుసు, ఈ ప్రభుత్వం గోవధ నిషేధిస్తుందేమో అని మేము అనుకున్నాం. నిషేధించడం దానికి ఇష్టం లేదు. నిషేధం ఇప్పటికి మనం చూస్తే మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ సబ్జెక్ట్లోకి వెళ్దామండి. ఇప్పటికి కూడా నిషేధించలేదు. కానీ ఆయనకున్న ఇంట్రెస్ట్ వల్ల ఈ దాడులు చేయించడం మీద, విద్వేషాలు రేకెత్తించడం మీద కనిపిస్తుంది. మేము ఆలోచించి అందరినీ మొన్న 29వ తారీఖు మీరు చూస్తే కనుక ఒక 40 మంది హిందూ పెద్దలు, స్వాములు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అదేవిధంగా ముస్లిం మౌలానాలు, మౌల్వీలు, షియాకి సంబంధించిన ఇమాంలు, అదేవిధంగా సిక్కులు, అదేవిధంగా క్రైస్తవులు పెద్దలు, వీళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మీకు నమస్కారం,
భారతదేశంలో ఉన్నటువంటి 80% మంది పైగా ప్రజలు ఏదైతే గౌరవిస్తున్నారో, గోమాత అంటున్నారో, అన్ని సకల దేవత నిలయం అంటున్నారో, ఆ గోవధని నిషేధించండి. మాకేమి అదేమి ఇష్టమైనటువంటి పని కాదు. మా సోదరులతో మేము కలిసి ఉంటాం, మేము వారితో కలిసి నడుస్తాం, భారతదేశాన్ని ఐక్యంగా ఉంచండి, అది పెద్ద విషయం కాదు, మీరు తక్షణమే నిషేధించండి, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని ఒక సమగ్రమైన విధానం కార్యాచరణతో మనం ముందుకు రావడం జరిగింది. మా ఉద్దేశం విద్వేషాలని ఆపటం, రక్తపాతాన్ని ఆపటం, ప్రజల యొక్క మనోభావాన్ని గౌరవించడం, ప్రజలందరినీ సంతోషంలో పెట్టి భారతదేశాన్ని ఒక సమైక్యతతో ముందుకు తీసుకెళ్లాలని మా ఆశ. ఇక్కడ గోరక్షకుల పేరుతోటి గతంలో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల వాళ్ళు, లేదంటే బజరంగ దళ అనుబంధ సంఘాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ గోరక్షణ సమితిలో ముస్లింలు ఉన్నారు, మీరు చెప్పినట్టు క్రిస్టియన్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు. అంటే గోరక్షణకి వీళ్ళకేం సంబంధం? గోరక్షణకి వీళ్ళే అడ్డంకి, ముస్లింలే దీన్ని తింటున్నారు, హిందువులు రక్షించేవాళ్ళు, ముస్లింలు భక్షించేవాళ్ళు అనేటువంటి ఒక నినాదంతో ముస్లింలు అంటే మనకి పూజించే ఆవుని తినేస్తారు అనే ఒక తప్పుడు ప్రాపకాండతోటి ఈ సంస్థలు, ఏదైతే మతోన్మాద సంస్థలు ఉన్నాయో, ముస్లింల పైన, మైనారిటీల పైన, దళితుల పైన దాడులకి తెగబడడం అనేది చాలా కాలం నుంచి జరుగుతోంది. మా ఉద్దేశం ఏమిటంటే 2 ఉద్దేశాలు. ఒకటి, ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించడం కానీ, గోవధ నిషేధించడం కానీ ఒక ఆస్పెక్టు. ఈ ప్రజల్లో ఈ అబద్ధం ఏదైతే ప్రచారం చేశారో, ముస్లింలంతా తినేవాళ్ళు, వాస్తవంగా హిందువులు కూడా చాలామంది తింటారని మనకు తెలుసు. చాలా రాష్ట్రాల్లో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా అన్ని రకాల మాంసాలు తినడం అనేది కనిపిస్తుంది. కానీ చాలామంది హిందువులు గోవధకి సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా గోవుని సర్వదేవత, సకల దేవత స్వరూపం, గోమాత అనుకుంటున్న విషయం వాస్తవం. ఈ సెంటిమెంట్ని ఉపయోగించుకుని మతోన్మాద శక్తులు ముస్లింలు మీరు రెచ్చగొడుతున్నారు. మాకు 2 తేడాలు ఉన్నాయి. నెంబర్ 1, మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేము. అసలు వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే దీన్ని ఉపయోగించుకుని రాజకీయాల్లో, కేంద్రంలో ఎప్పుడు కుర్చీలో మనం అతుక్కుని కూర్చోవాలి, ప్రజల మీద రెచ్చగొట్టాలి, ప్రజలందరూ చంపుకోవాలి, మనం కుర్చీలో కూర్చోవాలి, రాష్ట్రాల్లో ప్రజలందరినీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదోయాలి, ద్వేషం రెచ్చగొట్టాలి, మనం కుర్చీ మీద కూర్చోవాలి, దోచుకోవాలి. ఇది విధానం. మా వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు, మేము ఏ రాజకీయాల గురించి పనిచేయట్లేదు, మేము అధికారంలో రావాలని అనుకోవట్లేదు. ఇది రాజకీయ పార్టీ కాదు. స్వతంత్రంగా దేశ ప్రజల యొక్క హృదయ స్పందన, హిందువుల, ముస్లింలు అందరూ కూడా ఏ మతోన్మాదం వెనకాల లేరు. కేవలం 2%, 3% ప్రజలు ఉంటారు. 97% మందికి ముస్లింలు, 97% మంది హిందువులు, 97% మంది క్రైస్తవులు, ప్రజలంతా కలిసి ఉండడం మనకి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం, కలిసి శతాబ్దాలుగా బ్రతుకుతున్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము వచ్చాం. కాబట్టి వాళ్ళకి మాకు ఏ రకమైనటువంటి పోలిక కూడా లేదు. వాళ్ళకి అసలు ఇష్టం లేదండి. వాళ్ళకి అసలు గోరక్షణ జరగడం అనేది అంటే గతంలో నాకు ప్రశ్న అది అండి, గతంలో 2014 కంటే ముందు ఇదే ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలు గోవును జాతీయ జంతువుగా చేయాలని మీలాగానే డిమాండ్ చేసినారు. మీరు వాళ్ళ డిమాండ్కు మీ డిమాండ్కి ఏది తేడా ఏంటి? అంటే వాళ్ళు బ్యాక్ ఎండ్ లో ఉండి మీ ఫేస్ ను ముందులు పెట్టి మిమ్మల్ని ఏమైనా చేపిస్తున్నారు. ఇట్లా ఈ కేసు కనుక నిజమైతే, వాళ్ళ డిమాండ్ నిజమైతే మాకు అవసరం ఉండేది కాదు, మేము మీటింగ్ పెట్టాల్సిన పనే ఉండేది కాదు. గోవుని వాళ్ళు జాతీయ జంతువుగా ప్రకటించి గోవధ నిషేధిస్తే భారతదేశంలో ఎవరు ఇప్పుడు జింక మాంసం, లేడి మాంసం ఇవన్నీ మన ఋషులు, మన రాముడు దగ్గర నుంచి అందరూ ఏదో విధంగా తిన్నారనేది, వేటాడారు మన రాజులంతా మన కథలు, పురాణాలు అన్నింటిలో ఉంది. మరి జింకని వాళ్ళు వేటాడితే ఒక నేరం. సల్మాన్ ఖాన్ని మీకు తెలుసు కదా, వేటాడనే కారణం వల్ల ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అదేవిధంగా నెమలి మన జాతీయ జంతువు, నెమలిని కూడా గతంలో తినేవాళ్ళు. ఎందుకు అనుమానం ఏముంది దాంట్లో? జాతీయ జంతువుగా ప్రకటించేది ఎవరు దాన్ని జోలికి పోవట్లేదు. మీరు చేసేది ఉంటుంది, మీకు ప్రేమ ఉంటే మీకు ఆవు మీద మీరు ఎన్నో పనులు, ఆర్టికల్ 370 ఎవరు అనుమతి లేకుండా చేశారు, 3 తలాక్ ఎవరు అనుమతి లేకుండా చేశారు, వక్ఫ్ బోర్డులు ముస్లింలు కాకుండా ముస్లిమేతరులు పెట్టాలి, మీ ఇష్టం నడిపించారు. ఎన్ని పనులు, మొన్నటికి మొన్న వందే మాత్రం జీవో ఎవరితో సంబంధం లేకుండా దొడ్డిదారిని హోమ్ మినిస్ట్రీ ద్వారా ఇచ్చారు. ఒక అర్ధగంటలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసి దేశం అంతా నిషేధిస్తే ఎవరు దీన్ని వ్యతిరేకిస్తారండి? దీన్ని చేసేదానికి ఇష్టం లేకుండా 12 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మీరు చెప్పినట్టు 2014 ముందు వాళ్ళు చేశారు. వాళ్ళు ఈ పని చేయట్లేదంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేదు, భయపడ్డారేమో. వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం అనేది మెజారిటీ ప్రజలు అంటున్నారు. చాలా మంది వాళ్ళు చంపుతుంటే నార్త్ ఈస్ట్ వాళ్ళు వాళ్ళ ఆహారంగా ఉంది, దళితులు బీఫ్ తింటున్నారు. దళితులు ఈ దేశంలో 24 కోట్ల మంది. ఈస్ట్ లో బీజేపీ 2018లో మేము బీఫ్ ని చౌకగా అందిస్తాము అనే నినాదం అధికారంలోకి వచ్చారు. అదే కాకుండా మా వంటి గోవధ సంబంధించినటువంటి గోవధ నిషేధించాలనేటువంటి ఒక యాత్ర చేస్తుంటే మణిపూర్లోను, మేఘాలయలోను బీజేపీ శ్రేణులు మేము అడ్డుకుంటామని చెప్పారు. అక్కడక్కడ బీజేపీ నాయకులు బీఫ్తో విందులు ఇచ్చినటువంటి సంఘటనలు కూడా కొన్ని జరిగినాయి. ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే, మీరు ఒక నినాదాన్ని ముందుకు తెచ్చే ముందు మీరు దాని గురించి ఆలోచనలు చేసుకోవాలి. అటువంటి ఆలోచనలు నేను చేయలే. మీరు హింస చేయడానికి ఉత్తరప్రదేశ్లోను, మధ్యప్రదేశ్లో, తెలంగాణలోను లారీలు తగలబెట్టడానికి, జనాన్ని కొట్టడానికి మీకు ఇది అడ్డు రావడంలే.
వాస్తవం ఏంటంటే ఎప్పుడైనా ఏ నినాదమైనా కూడా 100% ప్రజలు ఒప్పుకోరండి. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ వద్దనే వాళ్ళు కొంతమంది ఉంటారు. స్వతంత్రం వచ్చింది, భారతదేశం స్వతంత్రం అక్కర్లేదని వాళ్ళు 5% 10% బ్రిటిష్ వాళ్ళు ఉండాలని కోరుకునే వాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. కానీ అందరూ 100% ఒప్పుకోవాలంటే కాదు. ఈ రోజు కూడా కొంతమంది తింటారని మాకు తెలుసు. మేమేమంటామంటే హిందువుల యొక్క ప్రధానమైనటువంటి శాతం ఎవరున్నారు వాళ్ళ గురించి మిగతా సెక్షన్ ఆఫ్ పీపుల్ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము మా సోదరుడి గురించి ఇది ఇప్పుడు కాదు, మనకి స్వాతంత్రోద్యమ కాలంలోనే ముస్లింలు ముందుకు వచ్చేసారు, మొఘళ్ళ కాలంలో చేశారు, కాశ్మీర్లో చేశారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 కనుక రద్దు అయ్యే ముందు అక్కడ ఈ గోవాలో చేస్తే కనుక కఠినమైన శిక్షలు ఉన్నాయి. అది ఆర్టికల్ 370 రద్దుతో పోయినాయి. ఈయనకి ఆర్టికల్ 370 రద్దు చేయాలని తప్పితే గోవా మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాన్ని పట్టించుకోలే. అక్బర్ కాలంలో మనిషిని చంపిన దానికి ఎంత శిక్ష ఉందో ఆవును చంపితే అంతే శిక్ష. ఆ అక్బరు, జహంగీరు, షాజహాన్ వీళ్ళ పీరియడ్లో గోవధపై నిషేధం ఉంది. మన ఔరంగజేబు కాలంలో లేదు, ఆయన మతం మాది. కానీ తర్వాత బహదూర్ షా జఫర్ హిందువులు ముస్లింలు కలిసి సిపాయిల తిరుగుబాటు సందర్భంగా తిరుగుబాటు ఎందుకండి ఆవు కొవ్వు పూశారు, పంది కొవ్వు పూశారంటే పంది కొవ్వుని ఆవు కొవ్వుని తోటాలు నోట్లో పెట్టి కొరకడం ఇష్టం లేక మా మతానికి భ్రష్టులు అవుతాను హిందువులు ముస్లింలు కలిపి ఉద్యమించారు. బహదూర్ షా జఫర్ అంతకుముందే దాన్ని నిషేధం విధించాడు. అక్కడ హిందువులు ముస్లింలు కలవాలంటే గోవధను నిషేధించాలి, హిందువులు ముస్లింలు కొట్టుకోవాలి. అప్పుడు మీరు ఆ నిషేధం లేకుండానే ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టాలి. ఆ సబ్జెక్ట్లోకి వద్దామండి. మీరు బక్రీ గారు, ఇనాయతుల్ బక్రీ గారు, ఒక విషయం మనం చేయాలి మన వీక్షకులకు కూడా ఏంటంటే ఈ యొక్క సంస్థ ఈరోజు హిందుస్థానీ గౌరక్ష సమితి ఏర్పడడానికి వ్యవస్థాపకులు వీరిద్దరు, ముఖ్యంగా ఇనాయతుల్ బక్రీ గారు. ఏ హిందువు చేయనటువంటి హిందూ హృదయ సామ్రాట్టని ఆయన ఎవరు అంటారు, కానీ ఈ నాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఏ హిందువు చేయని విధంగా గోమాతకి శ్మశానం కావాలండి. మీరు అడగండి, వారు చెప్తారు. అసలు మీరు గోమాత అని మాట్లాడడం కానీ, శ్మశానం కావాలని కోరడం కానీ, గోరక్షణ చేయాలని మీరు ఎందుకు కోరుతున్నారు? మీకేం అవసరం అంటే అసలు ప్రతి మనిషికి ఇండియాలో ఫస్ట్ వీఆర్ ద ఇండియన్, భారత్ ఏంటి, భారత్కి సేవ్ చేయడానికి మా రెస్పాన్సిబిలిటీ. ఒక బ్రదర్కి ఫస్ట్ బీజేపీ బిఫోర్ పవర్లో వచ్చిన టైంలో మేము గౌరక్ష చేద్దాం 100%. మీరు పవర్లో వచ్చిన 12 years అయింది. ఈరోజు 1 day మీరు ముస్లిమ్స్ ఒక్క ఓట్ కూడా అయ్యలే, ముస్లిం అమ్మాయికి మీరు సేవ్ చేసిన ట్రిబల్ తల్లాక్లా. ఈ గౌరక్షకు సేవ్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీ ఏమైంది? బీజేపీ ప్రైమ్ మినిస్టర్కి, బీజేపీ హోమ్ మినిస్టర్కి, బీజేపీ క్యాబినెట్కి. అసలు ఈయనకు ఇష్టం లేకుంటే బీఫ్ ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలి? ఈరోజు మీరు ముస్లిమ్స్ పై, ఎస్సీ పై, ఎస్టీ పై దాడి ఎందుకు చేస్తున్నారు? కారణం ఒక్కటే, ఈయనకు ఆపితే బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేకి ఈజీ ఉంటుంది, రేట్ ఎక్కువ రావాలి. 3500 kg దుబాయ్లో రేట్, ఇండియాలో 500 అవుతుంది, 300 అవుతుంది విలేజ్లో చూస్తే. అందుకని ఇది ఆపితే కంపల్సరీ ఎక్స్పోర్ట్ చేయాలి. ఈరోజు అంటే లాభాలు విదేశాల్లో ₹1000 కేజీ మీద చేయడానికి భారతదేశంలో బీఫ్ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి బీజేపీ పార్టీ ఫండ్ కూడా తీసుకెళ్ళాలి. అది కూడా చూసాం కదా. అల్లానా కంపెనీ నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అల్లానా కంపెనీ నుంచి ఇంకా చాలా మంది దగ్గర తీసుకున్నారు. ఎవ్రీ కంపెనీ కూడా అందరు కలిసి పైసలు ఇచ్చింది. ఈ రోజు యూపీ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ చూడండి. మీరు సీఎం యోగి మేము భారత్, మీరు పక్ష ఎందుకు మాట్లాడదాం, మేము మాకు మాత ఉంటే మీరు రక్ష చేయాలి. మాతకి రక్ష చేయాలి రెస్పాన్సిబిలిటీ. మీ మాత చచ్చిపోయిన తర్వాత మీరు రోడ్ పై పెడతారా? అంతిమ సంస్కారం ఎవరు చేయాలి మాతకి? ఒక ప్రతి ఎవరైనా హిందూ ముస్లిం ఎవరైనా ఉంటే ఒక మాత చచ్చిపోయిన తర్వాత, ఒక అబ్బాయి చచ్చిపోయిన తర్వాత రోడ్డుపై వచ్చిన తర్వాత ఎవరైనా దిక్కు లేకుంటే మేమే చేస్తాం కదా, పైసలు కలెక్షన్ చేసి. ఈ గోమాతకి కూడా ఎవరు చేయాలి? మోర్ దెన్ 1 lakhs గౌశాల ఇండియాలో. శంషానం కోసం ఒక్క ప్లేస్ కూడా చూపండి. 2 acres ల్యాండ్ కూడా లేదా. తర్వాత ఒక ఎస్సీ ఎస్టీస్కి పైసలు ఇచ్చి పంపేస్తారు. తర్వాత అది టోటల్ బోన్స్ అలా, టోటల్ స్కీన్ అలా టోటల్ చేసి పంపేస్తారు. ఇది బంద్ చేయాలి. మా డిమాండ్ ఏంటంటే, మాకు హిందూ నుంచి, ముస్లిం నుంచి, సిక్ నుంచి, అందరు కలిసి ఈ రోజు నుంచి కదా 1000 of years నుంచి మేము ఒకే ప్లేస్లో ఉన్నాం. అందు గురించి సేవ్ చేయాలి. ఈ ఇష్యూ చేసి బీజేపీ ఈరోజు మా గోడి అండి లేకుంటే
గోమాతకి సేల్ చేస్తారా ఏ ముస్లిమ్స్ అంటే ప్రతి ఏరియాలో అది కూడా చూడండి. హోల్సేల్లా పోయండి మొత్తం బీఫ్ షాప్స్ ఉంటుంది. ఓకే, బీఫ్ షాప్స్ ముస్లిమ్స్ నడుపుతుంది కదా. మీరు ఒక ఈ బీఫ్ కటర్ ప్లేస్ ఏమైనా ఉన్నాయి, బీఫ్ కటింగ్ కోసం ప్లేస్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, ప్రతి ఏరియాలో యూపీలో ఉంటాయి. యూపీ గవర్నమెంట్ అదే 3 ప్లేస్ ఉంటుంది, 3 పర్సన్స్ ఉంటుంది ఒక గౌషత్ కటింగ్ ప్లేస్. ప్రతి కటర్ హౌస్లో 3 మనిషిస్ ఉంటుంది. ఒక డాక్టర్ కంపల్సరీ చూడాలి, తర్వాత కట్ చేయాలి, హెల్తీ ఉన్నదా లేదా అని చూడాలి. సెకండ్ వన్ ఒక మున్సిపల్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, ముగ్గురు ఉండే అలౌ చేస్తారు కదా. రెస్పాన్సిబిలిటీ ఈయన పంపిస్తున్న మనుషులకి ఈ గావుకి ప్రతి ఊరు నుంచి బయటికి బజార్లో ఎవరు తీసుకొస్తారా? హిందువులా ముస్లిమా? హిందూ తీసుకొచ్చారు. అందుగురించి ఇది మొత్తం కథ మీద ఎందుకు బంద్ చేయాలి. అందరు కలిసి మెలిసి వేరే మళ్ళీ హిందుస్థాన్లో డెవలప్మెంట్ కోసం మాట్లాడదాం, ఎడ్యుకేషన్ కోసం మాట్లాడదాం, మా జీడిపి కోసం మాట్లాడదాం. మా టోటల్ ఇండియాలో ఉన్న డబ్బుల మీద 50% ఒక్క పర్సన్ మీ పర్సన్ దగ్గర 50% మనీ, అది మాట్లాడదాం. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కోసం మాట్లాడదాం. కంపెనీస్ పై మాట్లాడదాం. అది మాట్లాడవద్దు. మాట్లాడేమంటే గౌరక్ష ఒక ముస్లిం దగ్గర పోతే కట్టర్ ముస్లిం కూడా ఆయన దగ్గర పోతే పొలిటికల్ కోసం నారే తక్బీర్ అల్లా అక్బర్ మాట్లాడతారు. బీజేపీ దగ్గర పోతే జై శ్రీరామ్ లేక గౌమాత. ఇదే ఇండియాకి ఒక మంచి చేయాలి. కంపల్సరీ మేము అందరు కలిసి మెలిసి ఒక స్టెప్ తీస్తే అందరు ఉన్న ఇబ్బంది మ్యాన్లో ఏమున్నది. ప్రతి ఊర్లో ఒక హిందూస్కి మైండ్లో ఏమొచ్చిందంటే అగెన్స్ట్ ఎవరా బై ముస్లిమ్స్, అగెన్స్ట్ ఎవరా దళిత్, అగెన్స్ట్ ఎస్టీస్. అది బయటికి తీసుకురావాలంటే ఇది కంపల్సరీ చేయాలి. అందుగురించి మేము ఒక ఆర్గనైజేషన్ స్టడీ, ఈ ఆర్గనైజేషన్ యూనిటీ చేషన్కి వచ్చిన ఎవరి మీద దాడి చేషన్కి రాలి. खैरुद्दीन जी, आप बोलिए गोरक्षा का नारा क्यों ले रहा आप दोनों से भी वही सवाल किए और अब दोनों के भी जवाब से आप मुतमईन नहीं हुए। गौ रक्षा का नारा लेने की मेन वजह ये है कि हमारे भारत में जो हमारी अक्सरियत हिंदू भाइयों की है वो उसको माता मानते हैं। तो जब से वो माता मानते हैं, अब से नए ज़माने से हमारे पास ये है कि किसी दूसरे मजहब के अकीदे को हम ठेस नहीं पहुंचाना। तो गाँव कशी तो ख़त्म हो गई, हमारे पास हो गई। माँ बाप की जो गवर्नमेंट जो इजाज़त दी है वो जानवरों को जो ना काटा जाता था। अब इसमें यहाँ पर जो बीफ एक्सपोर्ट कंपनी है तो वहाँ कौन से जानवर जा रहे हैं, क्या हुकूमत के पास रिकॉर्ड है, क्या पुलिस के पास रिकॉर्ड है? अब गौशालों में जितनी गौ माताएं वहाँ पर रखी जा रही हैं उसका रिकॉर्ड है? जो पकड़ के ला रहे, जो गैर कानूनी बोल के पकड़ के ला के रखे गौशालों में, वो कहाँ जा रहे हैं? पहला सवाल ये। दूसरा सवाल ये है कि गवर्नमेंट जब गौ माता का उसको दर्जा दिया गया, हम भी उसका एहतराम करते हैं, फिर उसके रहने का खाने का इंतजाम क्यों नहीं कर रहे? एक सवाल है। अच्छा, बाजार में वो बेचने के लिए लाता कौन? जो माता बोलने वाले ही लाता ना, तो उसके खिलाफ एक्शन क्यों नहीं लेते? खरीदने वाले के खिलाफ क्यों? चाहे वो दलित हो चाहे मुस्लिम हो, जो खरीदते जिन्हें माता होगी, पैसे जब में डाल लेते माता होगी, उससे पहले माता नहीं थी। और कई लोग जो ना अपने बच्चियों की शादियों के लिए, खेत के लिए, अनाज के लिए, फीड के लिए पैसे वो बेच के डालते हैं, खेती बाड़ी करते हैं। हाँ, और बकरीद में ज़्यादातर अच्छे दाम आते। अब जब ये भी जो है ना चल रहा, ये भी चल रहा, इधर गौ रक्षक जो है ना जुल्म कर रहे हैं, गुंडागर्दी कर रहे हैं, और जिसका इजाज़त है, पेपर है, उसको भी रोका जा रहा। अब रोकने के अलावा यहाँ पर माल भी जा रहा, हत्या भी की जा रही। एक टिफिन में कोई जो ना मांस ले लेके चलेगा तो बीफ है बोल के मारना शुरू करे। तो ये सब परेशानी क्यों? लिहाजा हम भी एहतराम करते, हम बोले गाय क्यों, नंदी महाराज भी है, वो भी काबिल एहतराम है, हम बोले दोनों को बैंड करो। तो ये दोनों को बैंड करने का सीधा सीधा ये कि जो बीफ एक्सपोर्ट कंपनी है इनको बैंड करो पहले आप। जब आपकी राष्ट्रीय माता है हमारी,
तो फिर माता जो मुसलमान दलितों के लिए जो आए तो माता होती, बीफ एक्सपोर्ट कंपनी को जा रही है तो वो माता नहीं है, वो नंदी महाराज नहीं है, तो उनकी भी रक्षा होना चाहिए ना, उनके भी रहने का इंतजाम होना चाहिए। अब एक सीएम बोल दिया कि 14 साल के बाद में काटो, ये कैसा पुत्र है, नहीं कैसा बेटा है, 14 साल के बाद में काटो बोल रहा, एक सीएम बोल रहा घर में गाओ, तो फिर आखिर है क्या, ये किसकी माता है, सवाल ये है हमारा। फिर आखिर ये दोगली पालसी बोलते इसको, हमारे हैदराबाद में एक महावरा है, सास को बोलते माप लो, बहू को बोलते चुरा लो। तो ये हुकूमत ये जो ना दोगली खेल खेल रही हमारे हिंदुओं को मुसलमानों को लड़ाने के लिए, जबकि हमारी भारतीय संस्कृति हमको मिलजुल कर रहना सिखाती है, हम एक मिट्टी के पैदावार है, हम एक दूसरे के सुख दर्द में हम साथ दिए हैं और मरे तक भी साथ देंगे। यहाँ पर रिलीजन का हमारे पास कोई कंसेप्ट नहीं है, सब एक इंसान है, सबको मिलजुल कर रहना है। कोविड में देखो आप कितने हिंदू भाई मुसलमानों की मदद करे, कितने मुसलमान कोविड जैसे डेड बॉडीज को खांधों को उठा के लग गए, क्या ये नहीं देख रही है? तो फिर हमको आपस में क्यों लड़ाया जा रहा? ये कुर्सी के लिए, ये सियासत के लिए, पॉलिटिकल के लिए। किसका कुर्सी? किसका कुर्सी होना, तो लिहाजा दोनों को लड़ाओ, मुसलमान के खिलाफ हिंदुओं को भड़काओ, हिंदुओं के खिलाफ मुसलमानों को भड़काओ। अभी बाकरी साहब बोले भाई ट्रिपल तलाक पे आप बिल लाना, क्यों लाए, किसका भला हुआ? हम बोले तो नहीं देना, आप करें, ठीक है ओके बोले, मान लिए। अब वक्फ के ताल्लुक से बिल लाया, मान लिए, कहीं आप बिल ला रही, हम मान लिए, तो फिर इसके लिए क्यों नहीं ला रही? तो सब महफूज रहते ना भाई, या दलित भी महफूज रहते, हिंदू भी महफूज रहते, गौ माता की भी रक्षा होती, नंदी महाराज की भी रक्षा होती, समझे आप? अब उसके बाद में जो पाल रही उन्होंने तुम्हारे को देख लेते, हमारे कुछ करने की जरूरत ही नहीं है। हाँ, अब उसका इंतजाम करना हुकूमत की जिम्मेदारी है। हम ये डिमांड कर रहे हैं कि इसके लिए बैंक के अलावा गौ माता को रखने के लिए, अच्छा प्राइवेट जितने गौशाले है उसका रजिस्ट्रेशन है, वहां पर कितने गए बोल के रिकॉर्ड है, पुलिस के पास रिकॉर्ड है, हुकूमत के पास रिकॉर्ड है, कहीं भी नहीं। फिर कैसे कौन सी रक्षा हो रही? भाई बजरंग दल बोल रहा रक्षा करो, आपके आरएसएस बोल रहा रक्षा करो, फलाना बोल रहा रक्षा हो रहा कहाँ यहाँ? तो ये गांव रक्षा के नाम पे मोदी जी के अल्फाज बोल रहा हूं मैं आपको, मोदी जी ने एक स्पीच में कहा था 80% क्रिमिनल लोग गांव रक्षा का चोला ओढ़ के फसाद मचा रहे हैं। ये मेरे अल्फाज नहीं, मार के देख लो आप गूगल पे, 80%। अब तो अक्ल का नाम लो ना भाई, जब 80% जो है ना फसाद मचा रहे हैं, तो इंसान की भी जिंदगी की कोई कीमत होना नहीं होना, इंसान की जिंदगी है ना भाई। तो फिर उसके लिए आप माता को माता बोलने में क्या हर्ज है भाई? जब बोलन तो कानूनी दर्जा दो, जो हिरन है कानूनी दे दिए उसको, कोई नजदीक नहीं जाता, शेर है कोई नजदीक नहीं जाता, काला हिरन के वास्ते सलमान खान को अंदर डाल दिए। हम भी ये बोल रहे हैं गांव माता को, नंदी महाराज को जो बेचा, फर्स्ट उन्हें मुजरिम क्रिमिनल, अम्मा को बेचना कैसा उन्हें, दूसरा क्रिमिनल खरीदा उन्हें भी क्रिमिनल, तीसरा जो काटा उन्हें भी क्रिमिनल, तीनों को सजा दो, हमारा डिमांड है। हर ऐसा नहीं ले लिया उसको आप सजा दे रहे, बेचने वाले को कुछ भी नहीं रहे। अब देखो कई हमारे जो ना ओल्ड एज होम है, कई ले आके माताओं को छोड़ देते, तो अब वहां पर जो ना अब आप जो छोड़ा है उसको नहीं बोल रहे, अब जो गौशाला चला रहा उसको बोल रहे अम्मा को कहीं को लिया, तो बोलो तो क्या बच्चे हो, अरे तू नालायक है, तू लाके छोड़ा, हम तो संभाल रहे, हम उनकी सेवा कर रहे हैं, और तू लाके छोड़ा तो वाले क्या से क्यों नहीं कर रहे सब कानून? ये हमारा जो डिमांड है ये कानून के दायरे में है या बाहर है? कानून के दायरे में बोल रहे ना भाई, हमारा जो संविधान है एक इंसान की जिंदगी अहमियत है। हम भी जो ना जानवर नहीं बोलते, खैर जमीयतुल उलमा हिंद बोले कि इसको राष्ट्रीय पशु करार दो, नहीं पशु भी नहीं बोलेंगे, माता है हम भी मानेंगे, हम भी दूध पिए के बड़े हुए उससे, ऐसा नहीं है। कौन ऐसा हिंदुस्तानी है जो गाय का दूध गाय का घी इस्तेमाल नहीं करता? तो जब हमारे मेजॉरिटी का जो अकीदे का सवाल है हम उसका एहतराम करते, अब तक ये बोलते आए थे मुसलमाना खाना, अब मुसलमाना सामने आके वो नहीं हिफाजत करो तो अब करो। రామణమూర్తి గారు, ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు ఈ భారతదేశంలో ఒక 22 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు, ఒక 24 నుంచి 25 కోట్ల మంది దళితులు ఉన్నారు. ఈ ఒక్క మాటకు ముందు చిన్న మాట యాడ్ చేద్దాం.
వారు ఇందాక అన్నారు, మన వీక్షకులకు అర్థం కావాలి, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి అని మాలాంటి వాళ్ళు చెప్తే ఈ మతోన్మాదులు ఏం చెప్తారంటే లేదు లేదు జాతీయ జంతువు కాదు, మాత, గోమాత అని చెప్తున్నారు. నేను నా స్టాండ్ ఏంటంటే మా ముస్లిం సోదరుల్ని, మా క్రైస్తవ సోదరుల్ని, లేకపోతే మా యొక్క సిక్కు సోదరుల్ని, మా బౌద్ధ జైన సోదరుల్ని, నాస్తికుల్ని ఎవరినైనా కానీ మీరు తినకుండా అని చెప్పగలుగుతాం. వాళ్ళు కూడా ముందుకొచ్చి మేము తినమంటారు. కానీ మీరు మాతా అని ఒప్పుకోండి, సర్వదేవతా నిలయం అని ఒప్పుకోండి అంటే వాళ్ళకి అభ్యంతరం ఉండొచ్చు. అందుకని జాతి అంటే అందరూ కలిసి ఉంటారు కాబట్టి జాతీయ జంతువు అని మేము అంటున్నాం. అంటే లేదు లేదు అని ఇనాయత్ అలీ బాక్రీ గారు, సూఫీ గారు మేము మాట్లాడడం కూడా సిద్ధమని చెప్పారు. కానీ నేను ఒక విషయాన్ని మీకు ఈ ప్రకటన చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2017 ప్రకటన ఇది. ధర్మ సంసద్ విహెచ్పి వారు కండక్ట్ చేశారు ఈ ధర్మ సంసద్. ఇస్మే క్యా లిఖా, ధర్మ సంసద్ డిమాండ్స్ సెంటర్ టు డిక్లేర్ కౌ యాజ్ నేషనల్ యానిమల్. ఎవరి ఆధ్వర్యంలో జరిగిందండి అది? అది విహెచ్పి వారి ఆధ్వర్యంలో. విశ్వ హిందూ పరిషత్. ఇప్పుడు వీళ్ళే మేము ఇదే మాట మేం చెప్తుంటే ముందుకు వచ్చి లేదు లేదు ఇది జంతువు అంటే మేము మాత అని. ఎందుకండి ఈ పేచీలన్నీ కూడా? మీకు సిగ్గు లేదా? మీరు మనుషులు కదా, మీరు హిందువులకి పుట్టలేదా? లేకపోతే హిందూ మతం యొక్క శత్రువులా? మీరు ఎవరైనా దుర్మార్గులా, గజనీ గోరిలాగా, బ్రిటిష్ వాళ్ళలాగా దుర్మార్గులా, ప్రజల యొక్క శత్రువులా? అబద్ధాలు ఎందుకు చెప్తారు? చెయ్యలేక, ఈ యొక్క గోవధ నిషేధం చేయలేక అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? మీకు దమ్ముంటే మీరు 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 ఇంతకాలం ఏం చెప్పారో మీ ధర్మ సంస్థ చెప్పింది మీరు చేయండి. ఆ తర్కం చేయకుండా నేషనల్ యానిమల్ కాదు, గోమాత 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 నేను భజన చేస్తే ఆవు ప్రాణం నిలబడుతుందా, ఎద్దు ప్రాణం నిలబడుతుందా? బ్యాన్ చేస్తే నిలబడుతుందా? నువ్వు నేషనల్ యానిమల్ కింద ప్రకటించిన మరుక్షణమే మొత్తం రక్తపాతం, మొత్తం హింస ఆగిపోతుంది. ఎవరు దాని జోలికి పోరు, భయపడతారు. అయిపోయింది. ఇప్పుడు భారతదేశంలో పౌష్టికాహార లోపం చాలా పెద్ద ఎత్తున ఉంది. అవును. ఈ నేపథ్యంలో 22 కోట్ల మంది ముస్లింలు, 25 కోట్ల మంది దళితులు, దాదాపు ఒక 47-50 కోట్ల మంది, తర్వాత నార్త్ ఈస్ట్ వాళ్ళు తింటారు, అటు కేరళ వాళ్ళు బీఫ్ మా ఆహారం అంటున్నారు వాళ్ళు. మరి ఒక 50 కోట్ల మంది కూడా దాని ఆహారంగా బీఫ్ ను చూస్తున్నప్పుడు మీరు గోమాత అనే పేరుతో ఆవుతో పాటు ఎద్దు సంబంధించిన అంశం కూడా మీరు యాడ్ చేసినారు. నేనేమంటున్నానంటే యాడ్ చేసిన సందర్భంలో మరి వీళ్ళందరి కన్సర్న్ మీరు తీసుకున్నారా? లేదు ఈ పౌష్టికాహార లోపానికి సంబంధించిన మీకు ప్రత్యేక దానికి ప్రత్యామ్నాయాలు మీ దగ్గర ఉన్నాయా? నేను చెప్తానండి. ఇప్పుడు మేము అడుగుతున్నది, ఇప్పుడు కేరా బీఫ్ అంటాం, దాంట్లో వాటర్ బఫెలోస్ అంటారు, మన దున్నపోతు, గేదె, ఈ యొక్క జీవుల గురించి దీంట్లో ఎటువంటి డిమాండ్ లేదు. నందీశ్వరుని గురించి, గోమాత గురించి మేము మాట్లాడాం. ఇప్పుడు మనకి పౌష్టికాహారం నెమలి, లేడి, దుప్పి, జింక ఈ ప్రాణుల గురించి కూడా వస్తుంది. కానీ వాటిని మనం ఎందుకు పక్కన పెట్టామంటే రకరకాల కారణాలు. అంతరించిపోతుంది, మన గౌరవం గురించి నెమలిని జాతీయ పక్షిగా మనం ప్రకటించుకున్నాం. హిందువులు కోట్ల మంది ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పిన విషయం నిజమైతే కనుక ముస్లింలు ఇవాళ కాదండి, చాలా కాలం ముందు నుంచి కూడా ముస్లింలు ఈ ఆవుని రక్షించాలనే విషయం మీద పాటలు రాసిన వాళ్ళు, పుస్తకాలు రాసిన వాళ్ళు. 1920లోనే ఆయన నిజామీ సూఫీ అనేటువంటి వారి పెద్దలు, వారు తరకే గావ్ ఖుషి, ఆవుని చంపొద్దని పుస్తకం రాశారు. 100 ఏళ్ళు దాటింది. అప్పుడు మియా చోతి, మియా ఖత్రి అనేటువంటి పెద్దలు బొంబాయిలో 1920sలో ఈ బక్రీద్ సమయంలో ముస్లింల దగ్గర ఉన్నటువంటి ఇంటింటికి క్యాంపెయిన్ చేసి ఆ యొక్క ఆవులను తీసుకొచ్చి 100 ఆవులను హిందువులకు అప్పగించారు. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నవి. లేదు హిందూ ముస్లిం మైత్రి కావాలండి. హకీం అజ్మల్ ఖాన్ గారు చెప్పారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పారు, లేకపోతే సర్ సయ్యద్ గారు చెప్పారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం, సర్ సయ్యద్ గారు చెప్పారు. ఈ ఆవుని రక్షించాలని ప్రాణాలు ఇచ్చిన ముస్లిమ్స్ ఉన్నారు. గోరక్షకుల మాదిరిగానే డాక్టర్ రషీద్ ఖాన్ గారు ఈ ఉత్తరప్రదేశ్లో ఆయన గోవులకు సంబంధించి క్యాంపెయిన్ చేస్తూ ఈ యొక్క మీట్ మాఫియా, బీఫ్ మాఫియా ఉంది కదా, వీళ్ళ చేతిలో హత్యకు గురయ్యాడు. అలాగే ఇది 2003లో. అదేవిధంగా షాజాత్ అహ్మద్ అనేటువంటి వారు 79లో హత్యకు గురయ్యారు. ముస్లిమ్స్ ప్రాణాలు ఇచ్చారని చెప్తున్నాను నేను. ప్రాణాలు ఇచ్చారు, కలిసి నిలబడ్డారు. అంచేత 20 కోట్ల మంది ముస్లిమ్స్ దీని వెనకాల ఉన్నారని మీరు చెప్పడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం. అదేవిధంగా భారతదేశంలో ప్రత్యామ్నాయాలు మనకి ఏదైనా అల్టిమేట్గా ఏంటంటే బీఫ్ అయినా, మీట్ అయినా, కందిపప్పు అయినా ఏదైనా ప్రోటీన్లు అనే వాటి నుంచి వస్తాయి. ప్రోటీన్లు మాంసకృతులు అంటే తెలుగులో. ఆ మాంసకృతులు ఒక ఆవు దగ్గర, ఎద్దు దగ్గర మాత్రమే కాదు, మనకి మిగతా మీట్లో కూడా ఉన్నాయి, పప్పులో కూడా ఉన్నాయి. మాంసకృతుల యొక్క పోషకాహార లభ్యత ఏ సమస్య లేకుండా చేయవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్త నివేదికలన్నీ కూడా మాంసాన్ని మనం వాడటం వల్ల పర్యావరణానికి నష్టము, ఇంకా చెప్పాలంటే 1 కిలో మాంసం తయారయ్యేటువంటి ఖర్చులో దానికి 10 రెట్లు ఎక్కువ వెజిటబుల్స్ తయారైతే దానికి మారండి అని చెప్తున్నారు. అది వేరే ఆర్గ్యుమెంట్. అంచేత ఇవన్నీ మేము చూసి వాస్తవంగా ఈ త్యాగం, ఒక త్యాగం అందాం దీన్ని, ఇటువంటి త్యాగాన్ని
కేవలం హిందువుల పట్ల ప్రేమతో హిందూ ముస్లిం యొక్క ఐక్యతను కోరుకుని ముస్లిమ్స్ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు కదా. ఈ రోజు దళిత సోదరులు కూడా మా యొక్క బాడీలో షెడ్యూల్ అదే మీ బాడీలో ఏదైతే హిందుస్థానీ గోరక్ష సమితిలో ఈ హిందుస్థాన్ వీళ్ళ కన్సర్న్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. మా 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 యొక్క సంస్థలో అన్ని రకాల సామాజిక వర్గాల నుంచి, కేవలం హిందూ ముస్లిం సిక్కులు మాత్రమే కాదు, అన్ని రకాల, ముఖ్యంగా షెడ్యూల్ ట్రైబ్ నుంచి సాధు త్రినాథ్ దాస్ గారు, ఒడిశాలో ఉండేటువంటి సాధు, మా నేను హెచ్పి సంస్థకి హిందుస్థాన్ ప్లూరల్ ఈక్వాలిటీ అధ్యక్షుడిని, వారు ప్రధాన కార్యదర్శి, నేను వారు అధ్యక్షులు, వారు షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి వచ్చారు. వారు ఈ డిమాండ్కి సంపూర్తిగా అనుకూలంగా ఉన్నారు. మీకు తెలుసు చాలా చోట్ల షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు సల్మాన్ ఖాన్ దగ్గర కూడా షెడ్యూల్ ట్రైబ్స్ వ్యతిరేకించి దాన్ని పట్టించారు. వాళ్ళు భారతదేశంలో షెడ్యూల్ ట్రైబ్స్ అంతా అన్ని తింటారనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా మనకి మా దగ్గర స్వామి మల్లికా వల్లభ గారు, వారు షెడ్యూల్ కులాల నుంచి, సాధు దున్న ఇద్దాస్ గారి పీఠం వారసులు దున్న లక్ష్మేశ్వర గారు, వారు తెలంగాణ మాదిగ మహాయోగి అంట మహానుభావుడు, వారు ఉన్నారు దీంట్లో. అంచేత ఎస్సీలు ఎస్టీలు అన్ని సామాజిక వర్గాల వారు ఈ సంస్థలో ఉండి మేము ప్రజలలో శాంతిని కోరుతూ, అది ఒక్కటి తిరగపోవడం వల్ల నష్టమేమీ లేదు, పౌష్టికాహార లోపం ఏమీ రాదు, ప్రజలలో శాంతి సౌఖ్యం ఒకటే నష్టం వస్తుంది. దీన్ని రెచ్చగొట్టి ద్వేషం రేపి మన కుర్చీలో మనం కూర్చోవాలనే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, వాళ్ళకి ఒక్కళ్ళకి ఇబ్బంది. ఈసారి మీరు గతంలో ఏదైతే గోవు పేరుతోటి రాజకీయాలు చేసి బక్రీద్ సందర్భంగా హంగామా చేసి అడావిడి చేసిన వాళ్ళు ఈసారి వచ్చి ఇక్కడ ఏదైతే చంపారండి, ఈసారి వచ్చేసి ఇక్కడ ఏది గొర్రెలను వీటిని కోసే దగ్గరకు వచ్చి అక్కడ అడావిడి చేసారు. కాబట్టి ఒక దగ్గర ఆగుతుందా, అప్పుడు ఆవు దగ్గరకు పోయింది, ఇప్పుడు గొర్రె మాత దాకా వచ్చింది. గొర్రెల దగ్గరికి వెళ్తే మిగతా సమాజంలో కొడతారండి వాళ్ళు. ఎందుకంటే వాస్తవంగా ఈసారి వచ్చింది మీరు కూడా చూసి ఉంటారు కదా, అంటే వచ్చిర్రు అడావిడి చేసినారు, దాన్ని ఏమంటారు పంది, దాన్ని పట్టుకొని చేసే పందిని పట్టుకుని వచ్చి అది ముస్లింలు రెచ్చగొట్టే ప్రయత్నం. మరి బుద్ధి సిగ్గు ఉన్న వాళ్ళు ఎవరో అక్కడ పనిచేయరు. ఎందుకంటే పంది మనకి హిందువులకి వరాహ అవతారం, విష్ణుమూర్తి పంది అవతారం ఎత్తాడు. ఆయన ఒక్క అవతారం ఆవు అవతారం ఎత్తలే వాస్తవంగా చెప్పాలంటే. నందీశ్వరుడు ప్రతి గుడి దగ్గర ఉండే మాట నిజమే కానీ పంది అవతారం, తాబేలు అవతారం, చేప అవతారం ఎత్తారు. గీతలో కూడా బ్రాహ్మణుడు, ఏనుగు, కుక్క, ఆవు అన్ని సమానం అని చెప్పారు. వాస్తవం అన్నిట్లోనూ కూడా ఈశ్వరుడు ఉన్నాడని మన ఉద్దేశం. అవతల మతాల మీద ద్వేషం రెచ్చగొట్టేవాళ్ళు వాళ్ళు హిందువులే కాదండి, వాళ్ళు ఇలాంటి చేష్టలు ఇంకా చాలా చేస్తారు. కానీ వాళ్ళకి సంపూర్ణమైన కట్టడి ఎప్పుడు జరుగుతుందంటే మొత్తంగా ఇది ఆపేసి, మీరు బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ ఆపేసి మొత్తంగా మీరు తీసేస్తే కనుక వాళ్ళ చేతుల్లో నుంచి అస్త్రాలన్నీ పోతాయి. ఎవరు దాడిలోకి గురయ్యారు? అక్లక్ చనిపోయినాడు, 80 మంది పైగా చనిపోయినారు. చివరికి వాళ్ళ ఆర్యన్ మిశ్రా అనేటువంటి బ్రాహ్మణుడిని కూడా 25 కిలోమీటర్ల వెంటాడి ఒక పిల్లవాడిని వాళ్ళు తుపాకులతో కాల్చి చంపారు. తుపాకులు వాడతారండి, చాలా ఆశ్చర్యం అది. అదేవిధంగా ఉనాలో దళితుల్ని కట్టేసి, కారు కట్టేసి వాళ్ళు పాపం చర్మం వలుస్తున్నారు. వాళ్ళు చెప్పారు, వీరు చెప్పినటువంటి ఈ యొక్క శ్మశానం కనుక అక్కడ ఉండుంటే దళితులకి ఆ పరిస్థితి వచ్చేది కాదు. దళితుల మీద ఆరోపణ, వాళ్ళు వాస్తవం చంపలేదు. వాళ్ళు చనిపోయినటువంటి ఆవుని వాళ్ళకి చెప్పేది వీళ్ళే, ఆ తర్వాత దాన్ని ముట్టుకున్నందుకు కొట్టేది వీళ్ళే. వాళ్ళని కార్లకు కొట్టి ఇనపరాట్లతో కొట్టినటువంటి భయానకమైన దృశ్యం ఎంత బాధాకరమైనది. జజ్జర్లో సజీవదానం చేశారు దళితుల్ని. ఎంత దుర్మార్గం చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంచేత దళిత సమాజం నుంచి కానీ లేకపోతే ముస్లిం సమాజం నుంచి కానీ ఈ డిమాండ్ ప్రధానంగా ముందుకు వస్తున్నది. మొన్న మా దగ్గర అన్ని రకాల వర్గాలు, షియా నుంచి కూడా వారు మౌలానా గారు, తకీరాజా గారు వచ్చి వారు డిమాండ్ చేశారు. సూఫీల నుంచి ఇంకా పెద్ద పెద్ద మౌలవీలు, మౌలానాలు వచ్చారు, చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. వీళ్ళంతా కూడా మేము అంటే ఆ రోజు హకీం అజ్మల్ ఖాన్ గారు కానీ, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు కానీ, లేకపోతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి మహాపండితుడు ఆయన. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు ఈరోజు కూడా మతోన్మాదులు వ్యతిరేకం. జిన్నా గారు పంది మాంసం, అదే ముస్లింలకు సెంటిమెంట్ విరుద్ధం, అది ఎద్దు మాంసం అన్ని తినేవాడు, సిగరెట్లు కాల్చేవాడు. ఆయనకు ఉర్దూ చేయడం కానీ నమాజ్ చేయడం కానీ సక్రమంగా రాదు. ఆ మనిషి ప్రజలు రెచ్చగొట్టాడు. సావర్కర్ ఉన్నాడు వీళ్ళ దేవుడు. వీళ్ళు మాట్లాడితే ఏం చేస్తారు, జనాలు కొట్టేటప్పుడు సావర్కర్ వీళ్ళ దేవుడు. ఆ దేవుడు ఏం చెప్పాడు, ఆవుల్ని చంపి సైనికులకు పెట్టండి అని చెప్పి ఒక సందర్భం ఎదురైతే అలా కూడా చేయమని చెప్పాడు. ఆవు దేవత ఏమిటని అపహాస్యం చేశాడు. తీసుకెళ్ళి యాపిల్లో సంచుల్ని కుక్కినట్టు ఆవులు దేవతలందరినీ కుక్కుతారా అని చెప్పాడు. దాని అర్థం అది కాదు కదా, మొత్తం విశ్వం అంతా దేవుడి దగ్గర ఉందంటే కుక్కినట్టు అర్థం కాదు. ఆయనకి ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. అందుకని ప్రజల సెంటిమెంట్ల మీద ఇలాంటి అపహాస్యపు మాటలు చెప్పినటువంటి వాడు అక్కడ ఉన్నారు. ఆవుని నరికేమని చెప్పిన దగ్గర ఆయన ఉన్నాడు, మౌదూదీ ఉన్నాడు. జమాతే ఇస్లామీ సంస్థ యొక్క మౌదూదీ ఆవుల్ని ఖచ్చితంగా చంపాల్సిందే అని చెప్పినటువంటి మనిషి. మౌదూదీ, సావర్కర్ ఒక దగ్గర ఉన్నారు.
గాంధీ గారు, గఫార్ ఖాన్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అలీ సోదరులు, హకీం అజ్మల్ ఖాన్ గారు ఎవరు హిందువులు రిప్రజెంట్ చేస్తున్నారు, ఎవరు ముస్లింలు రిప్రజెంట్ చేస్తున్నారు? మతోన్మాదులు రిప్రజెంట్ చేస్తున్నారా, వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారా? ప్రజలు తెలుసుకోవాలి. గాంధీ గారు గోమాత గురించి ఎంత బాధపడ్డారు. అల్ హిలాల్ అనేటువంటి పత్రికలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు పత్రికలో పుంఖానుపుంఖాలుగా రాసినాడు. సర్ సయ్యద్ గారు వాస్తవంగా ఆయన ఒక దశలో మత సామరస్యాన్ని, ఇంకో దశలో కొంచెం తేడా కూడా మాట్లాడాడు. కానీ గోవు విషయంలో కన్సిస్టెంట్గా మాట్లాడాడు. గోవుకు సంబంధించినటువంటి పుస్తకాలు రాసి, లేకపోతే హిందువులకు సంబంధించినటువంటి ప్రేమగా ఉన్న సూఫీలు ఇప్పటి నుంచి కాదని ఎప్పటి నుంచో. చిష్టి గారు ఉన్నారండి, వారికి తెలుసు. అజ్మీర్లో ఆయన మైనుద్దీన్ చిష్టి గారు వారి జీవితంలో అనేకసారి గోవులను సంరక్షించారు. అదే కాదండి, గో సంరక్షణ చేసి గోశాలను నడుపుతున్నటువంటి సూఫీలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో అంటే వీళ్ళంతా ముస్లిమ్సే కదా. ముస్లిం సమాజం అంతా కూడా చంపుతారు, ముస్లిం సమాజం అంతా భక్షకులు. వీళ్ళు ముస్లిం సమాజానికి ప్రతినిధులు కాదు, వీళ్ళ ప్రతినిధులు. వాస్తవంగా జిన్నా ప్రతినిధి కాదు. జిన్నా ఈజ్ అ రోగ్. ఆయన దేశాన్ని, ప్రజల యొక్క విద్వేషాన్ని రెచ్చగొట్టి మతం మీద గౌరవం లేకపోయినా మతాన్ని వాడుకునే అధికారులకు వచ్చాడు. సావర్కర్కి మతం మీద గౌరవం లేదు, ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా మతం మీద గౌరవం లేదు. వీళ్ళకి హిందువులు కాదు వీళ్ళు. ఎవరు గురించి మాట్లాడుతున్నారు? మోడీ గారి గురించి, మోదీ గారి గురించి, ఆర్ఎస్ఎస్ గురించి. ఇవాళ ముస్లిం వాళ్ళకు హిందూ మతం మీద గౌరవం లేదంట. లేదు, ఖచ్చితంగా లేదు, ఖచ్చితంగా లేదు. ఉండుంటే మీరు ఒక విషయం చెప్పండి, బీఫ్ కంపెనీల దగ్గర డబ్బులు ఎట్లా తీసుకుంటారండి? మీరే కదండి అక్కలక దగ్గర ఇంటికి వెళ్ళి చంపించారు కదండి. ఎందుకు చంపించారు? ఆయన ఫ్రిడ్జ్ లో కొంచెం బీఫ్ ఉందనే కదా. అదే బీఫ్ ప్రపంచం అంతా సప్లై చేయమండి. ఇవాళ 12 సంవత్సరాల తర్వాత మీకు స్వతంత్రం అంతా 2014 నుంచి వచ్చిందని చెప్పుకుంటారుగా. ఇప్పుడు 12 సంవత్సరాలు మీ స్వతంత్రం వచ్చిన తర్వాత మేమంతా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కూర్చుని గోవుని చంపొద్దురండి ఆయన మేము చెప్పాల్సిన అవసరం ఏంటి? మీరు చేయాల్సిందే పని. మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నాను నేను. ఇదేం దౌర్భాగ్యం? భారతదేశంలో మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఫ్ ఎక్స్పోర్ట్ విషయంలో వరల్డ్లో నెంబర్ 1 అయ్యామంటే సిగ్గుపడాలా, సంతోషపడాలా? ఆవుని గోమాత గౌరవిస్తామని ముస్లింలను చంపుతావు, ప్రపంచం మొత్తం మీద నెంబర్ 1 చేస్తావు. ఎందుకు? డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి వాళ్ళ దగ్గర. ఎందుకు డబ్బులు తీసుకుంటున్నావు? అది అంత దుర్మార్గమైన ట్రేడ్ అయితే దాంతో డబ్బులు తీసుకోకూడదు. నీ ఉద్దేశంలో అది ఒక స్మగ్లింగ్, అదొక దుర్మార్గం, అదొక మోసం, అదొక అన్యాయం కదా. నీ ఉద్దేశంలో పాపం కదా. ఆ పాపిష్టి ట్రేడ్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు అంటే వాడిని రక్షిస్తానే కదా తీసుకుంటున్నావు. వాడిని ఎందుకు రక్షిస్తున్నావు అని అడుగుతున్నాను నేను. ప్రజల యొక్క హృదయ స్పందనను అర్థం చేసుకుని ప్రజలలో శాంతి నెలకొల్పడానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, గాంధీ గారు చెప్పినటువంటి పంథాలో మేము పోతూ ఉన్నాం. హిందూ మతానికి మేము ప్రతినిధులం, గాంధీ గారి ప్రతినిధి, అనేక మంది పెద్దల ప్రతినిధులు. ముస్లిం మతానికి ఇదిగో ఇనాయతుల్ బాక్రీ గారును, ఖైరుద్దీన్ సూఫీ గారు, లేకపోతే ఆ రోజునటువంటి అబుల్ కలాం ఆజాద్ గారు వాళ్ళు ప్రతినిధులు అవుతారు, కానీ వేరే వాళ్ళు ప్రతినిధులు కాదు. ఇనాయత్ గారు, మీరు ఒక విషయం చెప్పండి. భారతదేశంలో గో సంరక్షణ, ముఖ్యంగా ఆవులు కానీ, ఎద్దులు కానీ, పశు సంరక్షణ, వాటి సంరక్షణ కోసం పేదవాళ్ళు ఆ గడ్డి కోసం, దాన కోసం, మేత కోసం చాలా కష్టపడతారు, చాలా ఇబ్బందులు పడతారు. అవి పాలిస్తున్న సందర్భంలో కానీ, లేదా ఎద్దులు వ్యవసాయం చేస్తున్న సందర్భంలో వాళ్ళకు సహకరిస్తుంది వ్యవసాయంలో. వన్స్ ఒకసారి వట్టిపోయిన గొడ్లు అంటాం, పాలు రావు. ఎట్ ద సేమ్ టైం ఎద్దులకు సంబంధించి కూడా ఒక ఏజ్ తర్వాత పని చేయవు. మీరు బాగున్నారు, మీ సంస్థ గోరక్షణ సమితి, హిందుస్థానీ గోరక్షణ సమితి, మీరు జాతీయ జంతువు అంటున్నారు. మరి వీళ్ళకు ఎవరు కొన్ని ఏళ్ళ తర్వాత వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళని ఎవరు సంరక్షించాలి, వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి? అందు గురించి ఒక డిమాండ్ పెట్టిన, ప్రతి గౌమాతకి, నందికి ఒక కార్డు ఇవ్వాలి. రైతుకి ఏం కార్డు ఇవ్వాలి? కౌ కార్డ్ అనేటువంటి ఏదైతే మేము ఒక సమగ్రమైన విధానాన్ని ఇప్పటిదాకా దీన్ని మీ గురించి డిమాండ్ చేస్తున్న వాళ్ళు, మీరు బెంగాల్లో మొన్న వచ్చి 14 సంవత్సరాలు అయిన తర్వాత మీరు కోసుకోవచ్చు, 14 సంవత్సరాల దాకా కోయకూడదు, పరమ నీచమైనటువంటి ఆ జీవో జారీ చేసినప్పుడు మేము హిందువులు రక్షిస్తాం అనే ఒక పోజ్ కొట్టారు వాళ్ళు. కానీ అదే హిందువులు రోడ్ల మీకు వచ్చి మేము ఇంతకాలం పెంచుకున్నాము, మేము దీన్ని మా ఇంట్లో పెళ్లి గురించి, మా ఇంట్లో కార్యక్రమాల గురించి మేము చేసుకుంటే ఇవాళ ముస్లిమ్స్ కొనము అంటే ముస్లిమ్స్ మీరు అమ్మడానికి వీలేదని ముస్లిమ్స్ ఆల్రెడీ అప్పటికే కొనమంటున్నారు. మేమంతా ఇబ్బంది పడతాం కదా. ఈ రైతుల బాధలు చూడడం, ప్రజల యొక్క బాధలు చూడడం, ప్రజల యొక్క కన్నీళ్లు చూడడం వీళ్ళకి ఇష్టం లేదు. మేమేం చెప్తున్నాం అంటే ఈ కరెక్ట్గా ఈ ఒక విధానాన్ని మనం తీసుకొస్తే నెత్తి మీద బండ వేసినట్టు, లేకపోతే ఎవరినైనా కొట్టి చంపినట్టు ఉండకూడదు ఆ విధానం. గోవుల్ని మీరు రక్షిస్తే మనుషులను చంపమని కాదు, గోవును మీరు రక్షించాల్సుకుంటే ఒకటే విధానం ఏంటంటే గోపాలకుడైనటువంటి, గో సంరక్షకుడైన రైతుని రక్షించండి. ఆ రైతుకు ఉన్నటువంటి కష్టాన్ని తీర్చడానికి కౌకాడ్ ఇవ్వండి. కౌకాడ్ అంటే అర్థం ఏమిటండి? కౌకాడ్ అంటే వట్టిపోయినటువంటి ఆవులు, పని చేయనటువంటి ఎద్దులు, వాటిని పోషించడానికి రైతు దగ్గర రూపాయి లేదు, రైతు దగ్గర చిల్లికాయలు లేదు. భారతదేశంలో ఆయన సాఫ్ట్వేర్ లక్షలు సంపాదించుకుంటారు, ఆయన బతికేదానికి లేకుండా ఉన్నాడు, సూసైడ్ చేసుకుంటున్నాడు.
అంచేత రైతు నెత్తి మీద కొత్త బండ వేయొద్దు మీరు. ఆయన ఇంట్లో ఎన్ని ఎద్దులు ఆవులు ఉన్నాయో గేదెలు దూడలు ఉన్నాయో వాటిలో పనిచేస్తున్నా లేదో మీరు చూసి మీరు ఆయన పేరు మీద కార్డు ఇచ్చి ప్రతి నెల ఆయన దాని సంరక్షణ భారాన్ని మీరు ఆయనకు చెల్లించండి అని చెప్తున్నాం మేము. ఈ డిమాండ్ ఇప్పటిదాకా విహెచ్పి కానీ ఈ డిమాండ్ ఇప్పటిదాకా ఈ భారతీయ గౌ రక్ష దళ్ అనేటువంటి ఎవరైతే చేశారో వాళ్ళు కానీ ఎవరు చేయలేదు. మేము ఇవాళ సమగ్రమైన విధానం ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ విధానం మేము చెప్పింది మా దగ్గర సమగ్రమైన విధానం ఉంది కాబట్టి కౌకాడు ఇమ్మంటున్నాం. మేము మా వల్ల కాదండి మేము ఇవ్వలేమంటావా? సరే, ఇవాళ మార్కెట్లో బెంగాల్లో రైతులకి సమస్య అదే కదా, అమ్ముకోవడానికి వచ్చాడు. మార్కెట్లో ఎంత రైతు ఉందో అది నువ్వు కొనుక్కో, ఆవుల్ని కొనుగోలు కేంద్రాలను పెట్టు, ఎద్దుల కొనుగోలు కేంద్రాలు పెట్టు, వాటికి సంబంధించి చక్కటి గోశాల. వారు ఇందాక చాలా మంచి ఇష్యూ సూఫీ గారు మీరు మాట్లాడారు. ఏమిటంటే అసలు గోశాలల పేరు మీద ఒక నాటకం నడుస్తుంది. ఎన్ని గోశాల, ఎస్, ఎన్ని ప్రైవేట్ గోశాలలు ఉన్నాయి, వాటికి లెక్కలు ఉన్నాయా అని వారు అడుగుతున్నారు. లెక్కలు ఉన్నాయా చూస్తున్నారా? గోశాలలో 100 ఆవులు ఉన్నాయనుకోండి, ఆ 100 110 అవ్వాలి, 120 అవ్వాలి, ఎందుకంటే నువ్వు తింటలే కదా. కానీ నీ దగ్గర ఉన్న 100 70 20 30 40 50 ఎందుకు అవుతున్నాయి అంటే వాటిని వీళ్ళే అమ్ముతారు. వీళ్ళలోనే అక్రమాలకు పాల్పడి అమ్మడము, వీళ్ళే సమాచారం ఇచ్చి ఆ లారీ మీద దాడి చేయించడము, వీళ్ళే వాళ్ళని పట్టించి కొట్టించడము, ఈ దరిద్రపు నెట్వర్క్ అంతా నడుస్తుంది. అంటే వాళ్ళే అమ్మి ఏం అవసరం ఉంటుంది వాళ్ళకి అట్లా చేయడానికి? డబ్బు. ప్రైవేటు గోశాలలు అనేవి అవసరం లేదు. ప్రభుత్వం చాలా సువ్యవస్థితంగా చక్కగా వెటర్నరీ డాక్టర్లను పెట్టండి, గోవుకు సంబంధించినటువంటి సంరక్షణ చేయడానికి అన్ని రకాల మార్గాలతో చూడండి. ప్రభుత్వం దలుచుకుంటే రాజు దలుచుకుంటే దెబ్బలకు కొద్దువని, ప్రభుత్వం దలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. మీరు దాన్ని చక్కగా మీరు నిర్వహించండి. మీరు జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను అన్ని చోట్ల కూడా ఈ గో సంరక్షణశాలను మీరు నడపండి, వాళ్ళ వద్దు. అంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఒక విషయం ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా ఆవుకు మేము సంరక్షకులం, గోమాతకు సంరక్షకులం అనే పేరుతోటి వాళ్ళ రాజకీయాలు మొత్తం నడుపుతున్నారు. రెగ్యులర్ గా పెద్ద పెద్ద సభలు జనాన్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తుంటే వాళ్ళు దొంగ ప్రచారాలు చేస్తున్నారు, లేకపోతే తప్పుడు పనులు చేస్తున్నారు అనేది మీరు పెద్ద కామెంట్ చేస్తున్నారు. ఎట్లా దాన్ని డిఫైన్ చేస్తారు? మరి మేము ఇంత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, మేము బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాతో కొట్లాడుతున్నారు. కానీ బయట డిబేట్స్ లో వాటిల్లో ఇంతమంది ముస్లింస్ వచ్చారు. ఈ ఇనాయత్ బాక్రీ గారు కొట్లాడుతున్నారు. ఏమని కొట్లాడుతున్నారు మాకే అర్థం కావట్లేదు. ఆడ కూర్చుని యాంకర్ చెప్పవద్దు, రకరకాల డీవియేషన్ తిడతారు, మాట్లాడతారు. మేమేమంటారు, ముస్లిం పెద్దలు వచ్చారు, క్రైస్తవ పెద్దలు వచ్చారు, దళితులు వచ్చారు, అదే విధంగా సిక్కులు వచ్చారు. మీరు వాళ్ళకి సన్మానం చేయండి. మీ కష్టాలన్నీ తీరిపోయినాయి కదా, మీకు అడ్డున్నది వాళ్లే కదా, ఇప్పటిదాకా మీరు చెప్తున్నది అదే కదా. వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతుంటే దాని మీద మేము చేస్తాము, ఇదిగో మాకు గొప్ప బలం దొరికింది అని చెప్పకుండా మీరు వాళ్ళని విమర్శించడానికి, వాళ్ళని తినడానికి అది కాదు, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఓల్డ్ సిటీలోకి పోదాంరా, ఇలాంటి ఛాలెంజెస్ అన్ని. ఇవన్నీ ఎవరికండి? నువ్వు బ్యాన్ చేయి, నీకు దమ్ము ఉంటే. నువ్వు హిందూ అయితే హిందూ ఓట్ల గురించి కాకుండా, అమ్ముకోవడానికి కాకుండా, ఓట్లని ఎలాగైనా సరే కొల్లగొట్టడానికి, ద్వేషం రచ్చుకొట్టి కుర్చీలో కూర్చోవడానికి కాకుండా హిందూ మతం మీద నిజమైన ప్రేమ ఉంటే నీకు నువ్వు బ్యాన్ చేయని చెప్తున్నాం మేము. నువ్వు బ్యాన్ చేయి, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించు. లేదంటే నువ్వు తప్పైందని ముక్కుకు నేల వేయాలి. ఇంతకాలం నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు. ఎవరైతే హత్యలు చేశారో, ఎవరైతే ఈ సంస్థలన్నిటికీ మూల కారణమైనటువంటి సంఘ పరివార శక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇవాళ చేసినటువంటి దుర్మార్గం బట్టబయలవుతుంది, పబ్లిక్లో బట్టబయలుగా జరుగుతుంది. ఈ విషయం అంతా కూడా మేము వచ్చి చెప్తున్నాం. మీరు బ్యాన్ చేయండి. బ్యాన్ చేయకుండా ఒక్క మాట మాట్లాడద్దు. ఇవాళ మీకు ఉన్నటువంటి అధికారం అంతా కూడా ఇలాంటి పనుల వల్ల వచ్చింది. మీరు కూర్చున్న కుర్చీలు దీనివల్ల సంపాదించుకున్నారు. ఆ కుర్చీలు మీరు అవసరమైతే వదిలిపెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ దాన్ని మేము ఉపయోగిస్తామంటే మేము అంగీకరించాం. కానీ హిందువులంతా మోసపోయారు. హిందువులు వీళ్ళు మోసం చేశారు. ఆవు పేరు మీరు మోసం చేస్తారు, రాముడి పేరు మీరు మోసం చేస్తారు, లేకపోతే మతం పేరు మీరు మోసం చేస్తారు. ప్రతి ధర్మీ పేరు మీరు మోసం చేయడం తప్పితే ఏమి చేశారండి? ఎన్నికలకు ముందు రామాలయాన్ని 80% హిందువులకు మేము ప్రతినిధులము, 80% హిందువుల కోసం మేము కొట్లాడుతున్నాము అని వాళ్ళు చెప్తుంటే మోసపోయారు. హిందువులు మోసపోయారండి. నమ్మారు 12 ఏళ్ళు అయింది. ఏం చేశారు వీళ్ళు? మనం బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో మనం ఎందుకు నెంబర్ 1 కావాలండి? మనం సాంకేతికంగా నిరక్షరాస్యత మొత్తం నిర్మూలించుకోవాలి, గొప్ప గొప్ప ఆరోగ్య హాస్పిటల్స్ కట్టాలి, ఉద్యోగిత సంపాదించుకోవాలి, సాఫ్ట్వేర్లో కానీ మరొక చోట కానీ పరిశ్రమలు పెరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ దాంట్లో నెంబర్ 1 కావాలి. నువ్వు బీఫ్ ఎక్స్పోర్ట్లో నెంబర్ 1 అవుతున్నావు అంటే నువ్వు ఏమి దీని డెవలప్మెంట్ అంటావా? అది నువ్వు డబ్బులు తీసుకుంటావు అంటే నీకు సిగ్గు లేదా? నువ్వు అధికారంలోకి వచ్చింది దీని గురించా? హిందువుల్ని ఓపెన్గా మోసం చేసావనేది బట్టబయలవుతుంది. ఈ విషయం మోసం చేయలేదని మీరు చెప్పదలుచుకుంటే ఇమ్మీడియట్గా బ్యాన్ చేయమని మేము చెప్తున్నాం. 2017లో సూఫీ కౌన్సిల్ యొక్క కార్యదర్శి 2017లో అజ్మీర్ దర్గాలో సూఫీ పెద్దలంతా కూర్చొని పిలిపించారు. మొన్న నేను పాత చరిత్ర చెప్పట్లేదు, మొన్న బ్యాన్ చేయమని చెప్పారు. 2017 తర్వాత చేయొచ్చుగా.
మళ్ళా అధికారంలోకి వచ్చావుగా, అయిపోయింది. సూఫీ కౌన్సిల్ యొక్క పెద్దలు భారతదేశంలో ఉండేటువంటి బరేల్వి ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. బరేల్వి ముస్లింలకి అధినేతలు సూఫీ పీఠాధిపతులు, మతాధిపతులు. వాళ్ళు వచ్చి చెప్పారు బ్యాన్ చేయమని. నువ్వు బ్యాన్ చేయలేదుగా. ఇవాళ హిందుస్థాన్లో ప్రతి చోట కూడా ముస్లింలు బయటకు వచ్చి, మా రక్షణ సమితి ఎందుకండి, అన్ని చోట్ల ముస్లిమ్స్ బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. మరి బ్యాన్ చేయొచ్చుగా, అయినా చేయవు. ఎందుకు చేయవంటే నీకు అది ఇష్టమే లేదు, నీకు కావాలి. మరి ఏం కావాలి? అట్లాంటప్పుడు కట్టడి చేసి ఈ అల్లరి లేకుండా చేసావంటే అల్లర్లన్నీ రేపింది నువ్వే, మా కబుర్లు చెప్పింది నువ్వే. బయటకు వెళ్ళి లెక్చర్స్, ఎవరి లెక్చర్స్ వస్తాయండి? మీరు నెట్లోకి వెళ్ళి చూస్తే ఎన్ని రకాల మాటలు మాట్లాడారండి. అన్ని రకాల మాటలు మాట్లాడి ముస్లింల మీద రెచ్చగొట్టి, ముస్లింల మీద దాడులు చేయించి, రక్తపాతం కురిపించి, ఆ నెత్తురి సింహాసనాన్ని కూర్చుని నువ్వు ఈరోజు ఆవు మీద ప్రజల మీద దయ చూపించమంటే చూపించవు, హిందువుల్ని మోసం చేసావు నువ్వు అని చెప్తున్నాను. మోసం కాదు, హిందువుల కోసం మేము రామ మందిరం కట్టినామని అలా అంటుంటే మోసం చేసినని మీరు అంటారు. అది ఆ చరిత్ర మనం బయటకు తవ్వితే అసలు రామ మందిరంలో ప్రధానమైన పార్టీ వీళ్ళు కాదు, నిర్మోహి అఖాడా. ఏంటది నిర్మోహి అఖాడా? మీరు సుప్రీంకోర్టులో కూడా వ్యాజ్యాల్లో మీకు ఫస్ట్ హైకోర్టు తీర్పిచ్చినప్పుడు 3 భాగాలు చేస్తుంది. ఒక భాగం రామ్లల్లాకి, ఒక భాగం నిర్మోహి అఖాడాకి, మరొక భాగం ముస్లింకి ఇచ్చింది. అవునండి. సుప్రీంకోర్టు దాన్ని మార్చి నిర్మోహి అఖాడా పిటిషన్ కొట్టేసింది. ఎందుకంటే నిర్మోహి అఖాడా అది టెక్నికల్ రీజన్స్, టైం బార్ అయిందని. యాక్చువల్ నిర్మోహి అఖాడా స్టేట్మెంట్స్ మీకు చూపిస్తాను. సీతారాం దాస్ గారు ఎప్పుడో చెప్పారు 1400 కోట్ల రూపాయల కుంభకోణం. ఇప్పుడు కాదు, 2016లో చెప్పాడు. 1400 కోట్ల రూపాయల కుంభకోణం. అప్పటికి ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారు? మనం మాట్లాడుకున్నాం. బాబా లాల్ దాస్ గారు వారిని హత్య చేశారు. వారు చెప్పారు కోర్టు నియమిస్తే 80లో నియమించినటువంటి మనిషి ఆయన 1991 దాకా ఆయన రాముడి యొక్క పూజారిగా ఉండి లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర ఆపేయని చెప్పాడు. అవసరం లేదు ఇదంతా, నువ్వు రాముడి యొక్క భక్తుడు కాదు, నీ కుర్చీ 2 సీట్ల నుంచి 120 సీట్లకి 130 సీట్లకి పెంచడానికి యాత్ర చేస్తావు. రాముడి గురించి కాదు, రాముడి గురించి యాత్రలు అవసరం లేదు, ప్రజల మీద ద్వేషం రెచ్చగొట్టక్కలేదు, ఒక్క సాధు చెప్పలే. అలాగే జ్ఞాన్ దాస్ గారు చెప్పారు, ఆయన మరొక అఖాడాకి మహంత్ ఆయన. వీళ్ళంతా పెద్దలంతా చెప్తే బాబా లాల్ దాస్ గారు ఆ రోజు 91లో కళ్యాణ్ సింగ్ ఆయనని అధికారం నుంచి, ఆయన పూజారి నుంచి ఆయన రద్దు చేశాడు. ఎందుకంటే కూల్చాలని వీళ్ళ దగ్గర స్కెచ్ ఉంది కాబట్టి. 92లో వాళ్ళు దాన్ని కూలగొట్టినప్పుడు ఈయన అప్పుడు చెప్తున్నాడు, ఇంటర్వ్యూలో రికార్డు ఉంది, మనం చెప్పుకున్నాం రామ్ కే నామ్ అనేటువంటి డాక్యుమెంటరీలో చాలా స్పష్టంగా ఉందంటే 50 మంది పూజారులు చంపారు, నేను అనగా ఒక లెక్క అని చెప్పారు. 50 మంది పూజారులు నెత్తురు కళ్ళ చూశారు. 50 మంది పూజారులు అంటే రామ మందిర పూజారులను 50 మందిని చంపారు. చాలా గుళ్ళు ఉన్నాయండి, అవన్నీ జన్మస్థానం బోర్డులు పెట్టుకుని ఉండేవి ఒకప్పుడు. ఈ ప్రాంతంలో వీళ్ళ మాటకు ఎదురొచ్చిన వాళ్ళు 50 మంది పూజారులను చంపారు అనేది ఇవాళకి కూడా వీడియో రికార్డు దొరుకుతుంది మీకు. వాళ్ళు ఎవరో నేను చెప్పలేను, బాబా లాల్ దాస్ గారు చెప్పాలంటే వారు లేరు, వాళ్ళని చంపేశారు, హత్య చేశారు ఆయన్ని. నేను ఇంకా బతికున్నానంటే ఆశ్చర్యం అని చెప్పాడు ఆ మహానుభావుడు. ఆ బాబా లాల్ దాస్ గారిని వీళ్ళు 93లో చంపేశారు, 92లో కూల్చారు, 93లో ఆయన చంపేశారు. ఏమీ రక్షణ లేదు. నాకు రక్షణ కల్పించండి, నేను చంపేస్తానని కళ్యాణ్ సింగ్ని అడిగితే రక్షణ కల్పించడానికి తిరస్కరించి ఆ మనిషి ఒక గుడిసెలో ఉండగా ఆయన హత్య చేశారు. చేసి ఇది ల్యాండ్ తగదా అని దాని మీద కేసు రాసి ఆయన ఎవరినో లోపల పంపించారు. ఇప్పుడు ల్యాండ్ తగదా అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు మనం వచ్చి మాట్లాడితే. మరి రక్షణ కల్పించమని రక్షణ కల్పించేది ఉంటుంది, నువ్వెందుకు రక్షణ కల్పించలేదు? నువ్వు రక్షణ కల్పించలేదంటే ఎవరికి తెలియట్లేదా? వీళ్ళు ఆ రోజు తింటున్నారని విశ్వబంధు గుప్తా గారు, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ డైరెక్టర్ గారు, వారు విహెచ్పికి నోటీస్ ఇచ్చారు, మీరు తింటున్నారు. ఇప్పుడు కాదండి, 89-90లో. 89-90కి ఇవాళకి మధ్య చూస్తే 36 సంవత్సరాల క్రితం నోటీస్ ఇస్తే ఆ మనిషిని సస్పెండ్ చేశారు, ఆ మనిషిని వేరే ట్రాన్స్ఫర్ చేశారు, ఆ మనిషిని బెదిరించారు. ఆయన నన్ను చంపుతారని గోలబెట్టాడు, ఆయనను సస్పెండ్ చేశారు, బెదిరించారు. ఇప్పుడు ఆయన డ్యూటీలో లేడు, అది వేరే స్టోరీ. నేననేది ఏంటంటే చాలా మంది పెద్దలు మాట్లాడారు, వాళ్ళు హిందూ ప్రతినిధులు అంటున్నాను నేను. గంగా నది చాలా ముఖ్యమండి మాకు, ఈయన గంగాని కాలుష్యం నుంచి విముక్తి చేస్తానండి. ఏం చేశాడు? మొన్న పుష్కరాలు నిర్వహిస్తే ఈయన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ డేటా తీసి చూస్తేనే వాళ్ళు ప్రకటించారు ఈకోలీ బ్యాక్టీరియా టాయిలెట్లో లెటర్ కమోడ్లో ఉండేది గంగలో కనిపించింది, అంటే పుష్కరాలు జరిపించాడు. ఈయన ప్రభుత్వం ఈందే, రిపోర్ట్ ఈందే. నేను అడుగుతా ఎందుకు చేశావు? యోగి ఆదిత్యనాథ్ గారు టాయిలెట్లు కట్టించి గొట్టాలన్నీ దాంట్లో గంగలో పెట్టాడు, అక్కడే పుష్కరాలు. వీళ్ళ గౌరవం ఉందండి? గంగ గురించి ఎంతమంది మహానుభావులు నిరాహార దీక్ష 100 రోజులు 120 రోజులు మేము దాన్ని ఉద్యమం చేయబోతున్నాం పుణ్యనదుల గురించి చేసి చనిపోయారండి. మనకి తీర్థం క్షేత్రం చాలా ముఖ్యం హిందూ మతంలో, తీర్థయాత్ర అంటారు. అంతేగాని తీర్థం అంటే నది అని. నదులు మధుక్షరంతి సింధవాహ అని వేదంలో రాశారు. మరి నదులను ఏం చేశారండి వీళ్ళు? గంగను ఏం చేశారు, యమును ఏం చేశారు? వీళ్ళు ఒక్కళ్ళు కాదు, పాత వాళ్ళు చేశారు. నువ్వు ఏం చేసావు? గంగను రక్షిస్తాను వారణాసిలో పోటీ చేసావు కదా. హరహర మహాదేవ్ అని మా నినాదం ఉంటే వీళ్ళు హరహర్ మోదీ అని ఇస్తారండి. రాముడి బొమ్మలు వాడతారా? రాముడి బొమ్మలు మీ లక్ష్లో మాట్లాడడానికి మీకు సిగ్గులేదా? ఏమంటే తిరుపతిలో ఉన్నటువంటి దేవుణ్ణి మూల విరాట్ని ఇప్పటిదాకా మీరు ఫోటో కానీ వీడియో కానీ తీశారా?
చేయలేదు, తీసారండి. మరి ఎక్కడైనా దేవాలయాన్ని ఇప్పటిదాకా మీరు ఫోటో తీయడం చూసారా? అనుమతించారు అనేది చాలా క్లియర్ గా పెట్టి ఉంటుంది. మరి అయోధ్య రామాలయాన్ని మీరు ఎట్లా షూట్ చేస్తారండి? ఆయన కూర్చుని ప్రధానమంత్రి మోదీ గారు ఎట్లా పోతారు? నేను ధర్మాచార్యులు ఎవరు దొరకలేదా? ప్రధాని వెళ్ళి కూర్చేయాలా? సరే చేసావు, భాగవత ఎట్లా వస్తాడండి? నిక్కర్ కట్టుకుని ఏది బెల్ట్ పెట్టుకుని టోపీ పెట్టుకుని తిరగడం అనేది హిందూ మతంలో ఎక్కడ ఉందండి? నువ్వు ఏ రకంగా హిందూ ధర్మాధికారి అయ్యావు? నువ్వెట్లా కూర్చుంటావు అక్కడ? నిర్మోహ ఎక్కడ వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళు ఏమైనారు? గొప్ప వాళ్ళంతా ఏమైనారు? నువ్వు కూర్చొని షూట్ చేస్తావు. ఎందుకు చేస్తావు? 24లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 24 జనవరిలో నువ్వు తొందరగా రిలీజ్ చేస్తావు. ఈ రోజు మనం నేను ఒక డిబేట్లో పోతే ఒక బీజేపీ ఎమ్మెల్యే అంటున్నాడు, ఇప్పటికీ పూర్తి కాలేదండి రామాలయం అని చెప్తున్నాడు. పూర్తి కాకపోతే ఎందుకు రిలీజ్ చేసావు? మరి అంటే అట్లా ఓపెన్ చేయొచ్చు అనేది కూడా పెద్ద డిబేట్ కదా. చేయొచ్చా? రాముడి పక్కన ఇలా వర్షం కారుతుంటే నువ్వు దాన్ని ఓపెన్ చేస్తావు. నీకు ఎన్నికలు నెగ్గడానికి రాముడు కావాలి, ఆవు కావాలి, నీ ఎన్నికలు నెగ్గడానికి ప్రజల్ని కొయ్యడం కావాలి, చంపడం కావాలి, ద్వేషం రేకెత్తించడం కావాలి, ఎవరినైనా చంపుతావు, ఏదైనా చేస్తావు. ఎంత డబ్బు తిన్నారండి? 1 రోజు 2 రోజుల డబ్బులు భారతదేశంలో ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలు, ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయో, ఎన్ని వేల లక్షలు మీరు వసూలు చేయనటువంటి ప్రాంతం ఎక్కడైనా ఉందని అడుగుతున్నాడు. మీరు చెప్పండి, ఏ గ్రామం నుంచి? ఆ రోజు శిలాన్యాస్తో పాటు డబ్బులు ఇచ్చారండి. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు కమల్ నయన్ దాస్ గారు వస్తాడు, ఈ ప్రాంతంలో సైకిళ్ళు దొక్కేవారు కాళ్ళు కొనుక్కున్నారు, ఈ ప్రాంతంలో చిన్న చిన్న నాయకులు కాస్త 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఏసీలు ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు చెప్తున్నాడు ఆయనే చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ మాటలు వింటారా మీరు? వాళ్ళెవరు ఐఎస్ఐ కాదే, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదే, వాళ్ళెవరు కమ్యూనిస్టులు కాదే, వాళ్ళెవరు మీ శత్రువులు ఎవరు కాదే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదే. నిర్మోహ అక్కడ చెప్పింది తప్పనుకోవాలి, హిందువులు చెప్పింది తప్పనుకోవాలంటే మీరు ఇప్పటిదాకా చేసింది 1985 నుంచి మీరు మొదలుపెట్టి 85 కాకపోతే 87 అనుకోండి. ఆ రోజు ప్రతి గ్రామం నుంచి ఇటకలు వచ్చినాయి. ఆ ఇటకలు ఎక్కడ ఉన్నాయి? ఆ ఇటకలతో డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఎన్నిసార్లు మీరు శిలాన్యాస్ గురించి డబ్బులు, వేరే దాని గురించి డబ్బులు, ఇవాళ షిరిడి సాయిబాబా సమస్య వచ్చినా సరే మీరు అయోధ్యకు డబ్బులు ఇచ్చారని. డబ్బులు ఇస్తే నువ్వేం చేసావు? ఇవాళ ఆవు గురించి మాట్లాడుకుంటే ఆవు పేడ గురించి మాట్లాడుకుంటాం. ఆవు పేడ అనేది ఇప్పటిదాకా ఎరువుగా ఉపయోగపడుతున్నా తెలుసు, కానీ ఆవు పేడ డబ్బులు దాచడానికి ఉపయోగపడుతున్నా తెలియదు. ఆవు పేడలో డబ్బులు దాస్తావా? లెటరీన్లోను కమోడ్లోను డబ్బులు దాస్తావా? సిగ్నల్ లేదు. రాముడికి సంబంధించినటువంటి ఇటుకలేమైనాయి, రాముడికి సంబంధించినటువంటి మేము ఇచ్చినటువంటి మేము అర్పించినటువంటి కానుకలేమైనాయి, వారికి ఇచ్చినటువంటి నగలేమైనాయి అని మొత్తుకుంటున్నారు భక్తులు. ఏ రికార్డు మెయింటైన్ చేయకుండా చేసి ఇవాళ దొంగల్లాగా ఒక చెంపత్రాయ్ ఎవరండి? విశ్వ హిందూ పరిషత్ జాతీయ నాయకుడు కదా, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. విశ్వ హిందూ పరిషత్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సంఘ పరివార్లో భాగం కాదా? బీజేపీ, విహెచ్పి, సంఘ పరివార్, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ ఒకటి కాదా? ఇప్పుడు వీళ్ళంతా భుజాల మీద చేతులేసి తిరిగి ఇప్పుడు దీని మీద విచారణ యోగి ఆదిత్యనాథ్ ఎట్లా చేస్తాడండి? ఎందుకు చేస్తావు యోగి ఆదిత్యనాథ్ విచారణ? నువ్వే దొంగవై. యోగి ఆదిత్యనాథ్ దొంగన. నేనేమంటున్నా అంటే సంబంధం ఉంది నీకు. అసలు అట్లా కాదండి. రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు మీరు చెప్పండి? ఎవరు ఏర్పాటు చేశారు? ప్రధానమంత్రి మోదీ. ఆయన 2017లోనే 19లోనే వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి స్వయంగా నువ్వెంచుకున్న మనుషులు నీతో కలిసి తిరిగిన వాళ్ళు, నీ సంస్థ వాళ్ళు దొంగలైతే నువ్వెట్లా విచారణ చేస్తావు వాళ్ళని నువ్వు రక్షించడానిక? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. వినయ్ కట్ గారు ఒక మాట చెప్పాడు. బ్రిజ్ శరణ్ సింగ్ మీకు తెలుసు కదా, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పేరు విన్నారు? రెజ్లర్స్ కింద అపఖ్యాతి పాలైనాడు. 6 times MP ఆయన ఏమని చెప్పాడు తెలుసా మాకు? బ్రిజ్ భూషణ్, నాకు తెలుసు నిజాలండి, నిజం చెప్పే ధైర్యం నాకు లేదు. పెద్ద వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఉన్నారంటే నేను చెప్పానంటే నా పరిస్థితి కూడా డేంజర్ అని చేత నేను చెప్పను అన్నాడు. అంటే దేశమంతా ప్రశ్నిస్తుంటే భయపడని బ్రిజ్భూషణ్ ఈ కమ్యూనిస్ట్ కాదు, సెక్యులర్ కాదు, ఏది మీరు చెప్తారే ఏది ఐఎస్ఐ కాదు, ముస్లిం కాదు, హిందూ వ్యతిరేకులు కాదు. బ్రిజ్భూషణ్ ఎంపీ. వినయ్ కటియార్ ఎవరండి? వినయ్ కటియార్ మీకు బజరంగ దళ స్థాపకుడు కదా. వినయ్ కటియార్ ఎన్నిసార్లు చెప్పాడు? సబ్ చోర్ హై, సబ్కా సబ్ చోర్ హై అని చెప్పాడు. ఇప్పుడు వినయ్ కటి గారు సబ్కా చోర్ అంటే ఎవరా సబ్? ఇప్పుడు మీరేం చేస్తారంటే చెంపతరాయ్ కూడా మంచివాడే, ఆయన ఎవడో ఒక చిన్న డ్రైవర్ ఎవడో పొరపాటు చేశాడు. ఫస్ట్ 200 కోట్లు అన్నారు, దాన్ని ఇప్పుడు 7 కోట్లకి రేపొద్దున 70 లక్షలకి తగ్గించి మేము విచారణ చేసేసాము, మేము మంచిగా మీరు మాట్లాడుతున్న చెంపతరాయ్ కానీ ఇంకొక వ్యక్తి కానీ అరెస్ట్ చేసిన 8 మందిలో లేరు. మీరు వాళ్ళ మీద ఎట్లా అంటారు? సిట్ ఆల్రెడీ సిట్ అంటే పవిత్రం వీళ్ళకి. నేను ఒకటే మాట చెప్తానండి, నా ప్రశ్న ఒకటేనండి. ఏమంటే ఒక జడ్జి గారి దగ్గర వారికి సంబంధించిన బంధువు వస్తే, ఇక్కడ కేసు వస్తే నేను తప్పుకుంటాను, నాట్ బిఫోర్ మీ అని వెళ్ళిపోతాడు. మనకు తెలుసు కదా ఎందుకు వెళ్తాడు? సంబంధం ఉండి కాదు, ఎందుకంటే నా ముందు నాకు లింక్ ఉంది కాబట్టి నేను బ్లేమ్ చేస్తానండి. యోగి ఆదిత్యనాథ్కి లింక్ ఉంది కదా అంటున్నాను నేను. నువ్వు దొంగవని నేను అనట్లేదు. నేను అంటాను యోగి ఆదిత్యనాథ్కి ప్రైమ్ మినిస్టర్ మోదీకి లింక్ ఉన్నప్పుడు నీ ఆధ్వర్యంలో విచారణ జరగకూడదు.
విచారణ ఎవరి ఆధ్వర్యంలో జరగాలంటే ఇక ఈ వ్యవస్థలన్నింటి మీరు నాశనం చేశారు. అయినా ఎవరి దగ్గరికి పోవాలి కదా. అయితే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిష్పాక్షికమైన దర్యాప్తు ఎవరికి లేనిది 40 సంవత్సరాల చరిత్ర మీద చేయాలి. 40 సంవత్సరాలు ఎవరెవరు బతుకున్నారు, ఇప్పుడు అంటున్న ఈ 200 కోట్లు కాదండి, ఇది 1000 కోట్ల కుంభకోణం. ఇది 1000 కోట్ల 1,00,000 కోట్లు దాటిదని నాకు తెలియదు. ఎందుకంటే ఇది ATM మిషన్ లా వాడుకున్నారు మీరు. ఎన్ని సంవత్సరాలు ఒక గుడికి ఎంత ఖర్చు అవుతుందండి? 200 కోట్లు 300 కోట్లు లెక్క చెప్పండి. మీరు అంత వసూలు చేశారా? ఎంత వసూలు చేశారండి? దానికి ఏమైనా అంతు పంతు లెక్క ఉందా? భారతదేశం మొత్తం మీద ఇంత డబ్బు ఒక గుడి గురించి వసూలు చేయడం చరిత్రలో ఫస్ట్ టైం. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఆ గుడిని అధికారంలో సాధారణంగా వాడుకోవడానికి ఊరా చేయించావు, ఊరు నుంచి కలెక్ట్ చేసావు. ఆ డబ్బులన్నీ ఇప్పుడు చెప్తే ఎవరెవరు మీద డబ్బులకి కావాలి, అధికారం కావాలి, కుర్చీ కావాలి, అడ్డొచ్చిన వాళ్ళని చంపాలి, ముస్లింలు మైనార్టీలు తొక్కాలి, ఈ విధానంతో చేసుకుంటూ వచ్చారు. ఇది హిందూ మతం ఇది చెప్పిందా? వీళ్ళు హిందువుల యొక్క పాలకులు అవుతారా? రాముడు బ్లేమ్ వస్తేనే పక్క తప్పుకున్నాడు. అధికారాన్ని ఇట్లా లెక్క కూడా చేయలేదు. ఆయన తండ్రి చెప్తే 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళిపోయాడు. తమ్ముడు వచ్చి బతిపాలని నాకు అక్కర్లేదు పో అని చెప్పాడు. ఆయనకి కుర్చీ గురించి రోజు ఏడ్చేవాడు వారసులు ఎట్లా అవుతారండి? రాముడి యొక్క బొమ్మ ఏమండి, యేసుక్రీస్తు యొక్క బొమ్మని ఎవరైనా దేశంలో పరిపాలకుడు ట్రంప్, యేసుక్రీస్తు ట్రంప్ మీద ఇలా వాలి భుజం మీద ఉన్నట్టు ఫోటో ఎక్కడైనా వస్తుందండి? రాముడు భుజం మీద మోదీ భుజం మీద వాలినట్టు మీరు నెట్లో బొమ్మలు ఎలా పెడుతున్నారు? ఎవరు పెడుతున్నారు? విచారణ చేయించండి. మాకు బాధ అనిపిస్తుంది. మీరు ఫ్లెక్స్లు పెట్టారు కదండి మొన్న అయోధ్య రామాలయం ఓపెనింగ్లో రాముడిని, తర్వాత మోదీకి రాముడి పక్కన నుంచోవడం అనేది నీకు ఆ స్థాయి, ఆ తాహత, ఆ అర్హత ఉంటాయా? రామచంద్రుడు భగవంతుడు కదా మాకు, ఆయన పక్కన నువ్వెట్లా నిలబడతావు అని అడుగుతున్నాడు నేను. అంటే రాముడి వాడేయాలి దానికి. రాముడికి మోడీ గారు దారి చూపిస్తున్నట్టు. ఏది రాముడు మోదీకి కాదు, రాముడికే మోదీ గారు బాలరాముడికి చూపిస్తున్నట్టుగా మీరు చూపించారు బొమ్మలు వేసి. మొన్నటికి మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మీ అభిమానులు మీకు ఇచ్చినటువంటి బొమ్మ పత్రికల్లో వచ్చింది. నేను మన ఛానల్ కూడా చూపించాను. అది విశ్వరూపం శ్రీకృష్ణుడి యొక్క బొమ్మ. అన్ని ముఖాలు ఉన్నాయి, సమస్తం మహాదేవుడు విశ్వమంతటిని విశ్వరూప ప్రసందర్శనం అందరికీ తెలుసు. ఒకటే లోపం ఏంటంటే కృష్ణుడు తల తీశారు, తల తీసి మోదీ బొమ్మ పెట్టారు. ఇంత దుర్మార్గం చేస్తారా మీరు? మతాన్ని వాడుకోవడానికి ఆవు అంటే లెక్కండి. శ్రీరామచంద్రుడినే వాడుకున్న వాళ్ళకి ఆవు నంది లెక్క. ఎవరి ప్రాణాలైనా తీగలినడానికి ముస్లిమును దళితుడు లెక్క. నువ్వే చంపుతావు, నువ్వే చేస్తావు. నీ ఎంపీనే గాంధీ గారి మర్డర్ మీద డ్రామా వేస్తాడు, ఆ తర్వాత నువ్వే టికెట్లు ఇచ్చుకుంటావు. నీ వాళ్ళే దళితుల మీద దాడి చేస్తారు, ఆ తర్వాత నువ్వు కొనసాగిస్తావు. ఈరోజు నీ వాళ్ళే కుంభకోణం చేస్తారు, నువ్వు మళ్ళీ వాళ్ళ భుజం మీ చేతులేసి తిరుగుతావు. నీ వంతులు మనుషులు గోవుల యొక్క హత్యలు, గోవు పేరు మీద మనుషుల్ని నరుకుతారు, చంపుతారు. ఆ తర్వాత వాళ్ళందరినీ రక్షించేది నువ్వు కాదా? నువ్వు తలుచుకుంటే ఈ యొక్క వ్యవస్థ తలుచుకుంటే, మోడీ గారు భాగవతారు ప్రకటనలు ఇచ్చారు గతంలో, ఏమని గోరక్షకుల పేరు మీద ఆపండి ఇంకని. ఏమండి మీరు నిజంగా ఆపదలుచుకుంటే ఇదొక పనా? అసలు ఎవడైనా గీత గీస్తే ఉల్లంఘిస్తే జరుగుతారా? మీరు ఎక్కడో శత్రు దేశంలోకి వెళ్ళి ఏది మిసైల్స్ కురిపించి క్లినికల్ ఆపరేషన్లు చేయగలిగినటువంటి పెద్దలకి 8 గంటల పార్టీలో వాళ్ళని మేము చెప్తున్నాం, గోరక్షకుల పేరు మీద ఉన్నటువంటి నేరగాళ్ళని మీరు శిక్షించండి, పట్టుకొని కఠినంగా శిక్షలు విధించాలి. మీరు దాన్ని అర్జెంటుగా ఈ రక్తపాతాన్ని మీరు ఆపండి. ప్రతి పంటకి ప్రతిరోజు మీరు చేస్తూ ఉన్నారు. మీరు చేయకపోతే మీ యొక్క నిజస్వరూపాన్ని మేము ప్రజల్లో నగ్నంగా బట్టబయలు చేస్తాం. హిందువులం, ముస్లింలం, క్రైస్తవులం, సిక్కులం మేము ప్రతి ఊరికి పోతాం. మేము ఆంధ్రప్రదేశ్ పోతున్నాం, అక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం. అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలో ఈ శాఖలు ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ దాకా పోతాం. మాకు హిందూ ముస్లిం ఐక్యత గురించి మేము జైహో తరపున అన్ని రాష్ట్రాల్లో పనిచేసినటువంటి చరిత్ర మాకు ఉంది. అందుచేత మేము అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజల్ని కాశ్మీర్ నుంచి, యూపీ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కూడా తీసుకొచ్చి ఈ డిమాండ్ మీకు వినిపించి ప్రజల యొక్క నినాదంగా దీన్ని మార్చి మీ యొక్క దొంగతనాన్ని బట్టబయలు చేసి మా హిందూ ప్రజల, మా ముస్లిం ప్రజల యొక్క సమైక్యతని, ఈ దేశ సమైక్యతను మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇనాయత్ అలీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఖైరుద్దీన్ గారు. థ్యాంక్ యూ. ప్రజలారా చూసినారు కదా, హిందుస్థానీ గోరక్ష సమితి పేరుతోటి వీళ్ళు కొన్ని డిమాండ్లతో అయితే ప్రజల ముందుకు వచ్చినారు. సో చాలా అంశాలని చెప్పినారు. విద్వేషం బేస్ మీద కాదు, అందరినీ కలపాలని, అందరి ఒక శాంతి ఉండాలి, అందరి మధ్యలో సౌభ్రాతృత్వం ఉండాలనే బేస్ మీద మేము ఒక ప్రయత్నం చేస్తున్నామని వారు అంటున్నారు. అందులో అనేక అంశాలని కూడా మనము ప్రస్తావించడం జరిగింది, దానికి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ ఇంటర్వ్యూ మీద తప్పకుండా మీరు కామెంట్ రాయండి. ఇందులో ఉన్న లోపాలను కూడా సూచించండి. తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. లేదు బాగుంది, జనమందరూ ఈ అంశాలను తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.